దయచేసి ఒంటరిగా ఈ ఇంటర్వ్యూ చూడకండి. మీరు ఒంటరిగా ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో పిలిచినట్లు అనిపిస్తోందా? ఇంట్లో ఏదో ఉంది అనిపిస్తోందా? అయితే మీ ఇంట్లో దెయ్యం ఉన్నట్లే. దాన్ని పారదోలుదాం. మీ ఆయన మీతో సఖ్యంగా ఉండటం లేదా? పరాయి అమ్మాయిల మోజులో ఉన్నాడా? అయితే ఆయనపై ఎవరో వశీకరణం అనే వల వేశారు. రండి, దాన్ని తొలగిద్దాం. మీకు పిల్లలు పుట్టకపోతే గ్రహాంతర వాసులు మీ కడుపును కడిగి పారేస్తారు. పిల్లలు పుట్టేలా చేస్తారు. ఒళ్ళు గగురు పొడిచే విషయాలు, భయం పుట్టించే నిజాలు. హనుమ మళ్ళీ వచ్చేశారు. ఈ 2వ ఎపిసోడులో మరిన్ని వింతలు, విశేషాలు చెప్పారు. ముందే చెప్పాను కదా, దయచేసి ఒంటరిగా ఇంటర్వ్యూ చూడకండి. ఇక మొదలెడదామా? అనిరుద్ధ మేడం గుర్తున్నారా? హనుమ మేడం నక్షత్రవాసులను తీసుకొచ్చి మన రోగాల్ని నయం చేస్తారు. మనల్ని పట్టి పీడించే భూత ప్రేత పిశాచాల్ని పారదోలుతారు. అది గతంలో మనం చేసాం. సంచలనమైన హిట్ అయింది. ప్రోగ్రామ్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ మేడం చేసిన రిట్రీట్ గూడా సూపర్ డూపర్ హిట్. మరి ఆ మేడంతో అప్పుడే మనం అనుకున్నాం పార్ట్ 2 చేయాలి అని. అంటే ఒక 10 పార్ట్స్ చేయాలనుకున్నాం. ఇప్పుడు రెండో పార్ట్ వచ్చేసింది. ఈసారి మీరు ఆశ్చర్యపోయి అలా గుడ్లప్పగించి చూసేంత అద్భుతమైన విశేషాలతో ఈ రెండో ఎపిసోడ్ ఉండబోతుంది. ఈ ఎపిసోడ్‌లో వశీకరణం, చేతబడులు, పిల్లలు లేకపోయినా, ఉద్యోగం లేకపోయినా, ఇట్లాంటి ఏ సమస్య ఉన్నా సరే ఒక్కసారి రిట్రీట్‌లో పాల్గొనండి. 3 రోజుల రిట్రీట్‌తో మీ సమస్యలన్నీ మటుమాయం అయిపోతాయి అని చెప్తున్నారు మేడం. మరి ఈ ఆత్మలేంటి, ఈ రిట్రీట్‌లేంటి కొంచెం అర్థమైంది పోయినసారి. ఇప్పుడు ఇంకొంత అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం ఇప్పుడు అమెరికాలో ఉన్నారు. అమెరికాలో రిట్రీట్ చేయబోతున్నారు. ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో. సో, దానికోసం అక్కడేం చేయబోతున్నారు అమెరికాలో, మనం ఇక్కడి నుంచి ఇండియా నుంచి అక్కడికెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చా? ఇట్లాంటి విషయాలు మేడంని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. అమెరికా ఎలా ఉంది మేడం? ఇక్కడ మేమంతా చాలా భయపడుతున్నాం. బాగుంది. అక్కడ ట్రంప్ మమ్మల్ని ఎల్లగొడుతున్నాడు మన వాళ్ళని కొంచెం భయంగా ఉన్నాం అందరిక్కడ. యాక్చువల్లీ అది ట్రూ కాదు. ఓకే. ఎందుకంటే ఇల్లీగల్ వాళ్ళని ఎల్లగొడుతున్నారు. లీగల్ వాళ్ళని కాదు. యాక్చువల్లీ చదువుకున్న వాళ్ళని పేపర్ వర్క్ కరెక్ట్‌గా ఉండొచ్చిన వాళ్ళని తొందరగా నేను గ్రీన్ కార్డ్ ఇస్తాను. వాళ్ళకెక్కువ ఉద్యోగాలొచ్చేటట్టు చేస్తాను అంటున్నాడు మరి. ఓకే. చూద్దాం. సో, భయపడాల్సిందేం లేదు. అస్సలు అదంతా అంటే ఇప్పుడు యూట్యూబ్‌లో చాలా మంది చూడాలి అని భయంకరంగా రాసి అట్లా చేస్తున్నారు. ఓకే. అది బేడీలేస్తున్నారంట యాక్చువల్లీ కదా మేడం. బేడీలేసి ఏమన్నారు? పంపించేస్తున్నారు. బేడీలు. కాళ్ళకి బేడీలేసి, చేతులకు బేడీలేసి పంపించేస్తున్నారు. అంటే అది ఇల్లీగల్‌గా. ఇప్పుడు ఇల్లీగల్‌గా మన కంట్రీకి ఎవరైనా వచ్చినా కూడా మనము ఓకే. ఊరుకోం కదా! ఓకే. ఎవరైనా మనం ఫస్ట్ పౌరులకి మనము అన్ని హక్కులిచ్చి, అన్ని ఉద్యోగాలిచ్చి వాళ్ళని చూసుకోవడం మనం ప్రథమ కర్తవ్యం గదా! ఇప్పుడు మన ఇండియాలో కూడా. కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. బయట వాళ్ళని తెచ్చి అన్నీ ఇస్తే మనం ఊరుకుంటామా? ఊరుకోం కదా! సేమ్ ఇది అంతే. ఇల్లీగల్‌గా వచ్చిన వాళ్ళకి మొదటి నుంచి కూడా ఇల్లీగల్‌గా రావడం అన్నది అది తప్పు గదా! సో, వాళ్ళు తప్పు చేశారు కాబట్టి అంటే వాళ్ళకి కూడా భద్రత ఉండాలి గదా! ఫ్లైట్‌లో. వాళ్ళకి భయం కదా! వీళ్ళేసి అటాక్ చేస్తారు అన్న భయం కూడా ఉంటుందని నాకనిపించింది. ఓకే. ఓకే. సో, ఆల్ ఈజ్ వెల్ గదా మేడం అక్కడ అమెరికాలో? ఆల్ ఈస్ వెల్. వి ఆర్ డూయింగ్ వెల్. సూపర్. యాహ్! ఎందుకడిగా అంటే, ఇప్పుడు మీ రిట్రీట్ 2 నడవబోతుంది అమెరికాలో. మరి ఇక్కడి నుంచి అవును. కూడా మేము రావచ్చా? వచ్చి అక్కడ పార్టిసిపేట్ రావచ్చు. చేయొచ్చా? అనే డౌటొచ్చి అడిగాను మిమ్మల్ని. సో, తప్పకుండా రావచ్చు. సూపర్బ్. సూపర్బ్. ఏంటి మేడం ఈ రెండో రిట్రీట్ ఏం చెప్పబోతున్నారు? ఇప్పటికి యూఎస్‌లో మనము లాస్ట్ ఇయర్ ఏప్రిల్‌లో చేసాము డాలస్‌లో. ఓహ్! ఈసారి ఫ్లారిడాలో జరగబోతోంది. ఓహ్! ఇది ఏప్రిల్ 4 ఫ్రైడే, ఓకే. 5, 6 సాటర్‌డే, సండే. ఓహ్! ఓకే. 3 రోజులు జరగబోతోంది. అయితే పొద్దున 9 ఏఎం నుంచి ఫస్ట్ డే 9 ఏఎం స్టార్ట్ అవుద్ది. సెకండ్, థర్డ్ డే 3 ఏఎంకి స్టార్ట్ అవుతుంది.
ఓకే. సండే 4 పీఎంకి అయిపోతుందనమాట. మళ్ళీ ఫ్లైట్‌లో వాళ్ళు బ్యాక్ ఎళ్ళిపోవచ్చు. ఓహ్! చాలా మంది ఫ్లై అయ్యి వస్తున్నారు. 95% ఫ్లై అయ్యే వస్తున్నారు. ఓహ్! ఆహ్, లోకల్ వాళ్ళకంటే కూడా. ఓకే. సో, మేమెప్పుడు రిట్రీట్ చేసినా ఎక్కువగా బయట నుంచే ఆల్ ఓవర్ ది వరల్డ్ ఒస్తారు. ఇప్పుడు కెనడా, ఆస్ట్రేలియా అట్లా చాలా ప్లేసెస్ నుంచి ఒస్తున్నారు ఓకే. మనకి. కొంతమంది ఇండియా నుంచి కూడా విజిటింగ్‌కొచ్చిన వాళ్ళు, వాళ్ళు కంపల్సరీ మళ్ళీ ఇక్కడ కూడా అటెండ్ చేసాము. మొన్న అటెండ్ చేసాము అని చెప్తున్నారు. ఓహ్! నైస్. ఎందుకంటే ఈ రిట్రీట్‌తో చాలా ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. అంటే ఇప్పుడు మేడం మనము హ్మ్. అంటే మంత్రాలు జేయడం, చేతబడులు అట్లాంటివి నేర్పిస్తారా మేడం ఈ రిట్రీట్‌లో? లేదు. అంటే ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళ లోపల ఏదన్నా కనుక భయాలు లేకపోతే వశీకరణాలు అట్లా ఏదన్నా లేకపోతే లోపల రుగ్మతలున్నాయి. ఏదన్నా తలనొప్పి, సివియర్ హెడేక్, పిల్లలు పుట్టట్లేదు, ఉద్యోగాలు లేవు. ఓకే. ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తామంటే మేము ఆత్మశక్తిని నింపుతాం. అంటే పూర్తిగా భయంలోంచి బయటకొచ్చి ధైర్యంగా అలాగే ఆత్మశక్తి ఎప్పుడైతే మనము దాన్ని ఫుల్లుగా పంచభూతాలతో నింపుతాము. పంచభూతాలు అంటే ఏంటి? సూర్యుడు, చంద్రుడు వాటి శక్తిని నింపుతామనమాట. వచ్చినప్పుడు ఇప్పుడు 3 ఏఎం నుంచి మనము 3 అవర్స్ కంటిన్యూయస్ మెడిటేషన్ ఉంటుంది. అది కూడా ఔట్‌డోర్ చేస్తాం. ఓహ్! సో, ఓకే. ఎప్పుడైతే అప్పుడు మూన్ ఉంటుంది. మూన్ గేజింగ్ చేస్తాం. మళ్ళీ సూర్యకిరణాలు పొద్దున ఉదయము సన్ రైజ్ అంటాం గదా! ఆ టైంలో సూర్యుని శక్తి తీసుకుంటాం. అట్లాగే చెట్ల శక్తి, ఫైర్, ఆకాశము, భూమి అలాగే గాలి. వీటన్నిటి శక్తిని నింపుతామనమాట వాళ్ళలో. సో, ఓకే. మనము చేసేది ఇప్పటివరకు మన పురాణాలు, మన స్క్రిప్చర్స్‌లో ఉన్నదే మనము దీన్ని ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో, కాదు మేడం. ఇప్పటివరకు ఎవ్వరు కూడా ఇట్లాంటి రిట్రీట్స్ చెయ్యలేదు. ఆహ్, హ్మ్, ఇలాంటివి అవ్వలేదు. సో, మనము ఎస్పెషల్లీ ఇండియాలో మనము నంబర్ 1 ఫస్ట్ టైమ్ ఇలాంటివి చేసి, అవును. ఇప్పటివరకు ప్రతి రిట్రీట్‌లో కూడా పూర్తి సక్సెస్‌ని సాధించాం. ఇప్పటివరకు ఎవ్వరు కూడా మాకింకా ఇది అవ్వలేదు అంటే నమ్మకం లేక అక్కడ కూర్చుంటే కరెక్ట్. అవ్వదేమో కానీ, ఓకే. మ ప్రకృతిని నమ్మి మనము ఆ భూదేవిని నమ్మినప్పుడు తప్పకుండా మనలో చేంజెస్ అవుతాయి. ఇంకిప్పుడు 2025 అంటే 9 నంబర్ ఒస్తోంది. అంటే ఓకే. స్పిరిచ్యువల్ నంబర్. ఓహ్! కంపల్సరీ అందరిని స్పిరిచ్యువల్‌లోకి నెట్టేసే సంవత్సరం ఇది. ఎలాంటి చేంజెస్, మార్పులొచ్చి అందులోకి నెట్టేస్తుంది అన్నది మనం వేచి చూడాలి. యెస్. కానీ కంపల్సరీ భూమిలో మార్పు, మనలో మార్పు, ప్రకృతి మార్పు వచ్చే సంవత్సరం ఇది. ఓకే. మేడం నాకొక డౌట్ మేడం. బేసిక్ డౌట్ ఏంటంటే, అంటే ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అంటే, ఇప్పుడు శాస్త్రవేత్తలు, డాక్టర్లు ఎన్నెన్నో మందులు, మెడిసిన్స్ ఇచ్చినా గూడా పిల్లలు పుట్టంది. మీ దగ్గరకొచ్చి ధ్యానం జేస్తే ఎలా పుడతారు మేడం పిల్లలు? ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళలో సిస్ట్ అని ఉండొచ్చు. ఎన్నో స్టమక్‌లో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. రైట్? అవును. అయితే అక్కడికొచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే, గ్రహాంతర వాసులు మనం వాళ్ళని ఇన్వైట్ చేస్తాం. వాళ్ళు ఊరికేనే మనం ధ్యానంలో కూర్చుంటే రారు. మనం వాళ్ళని ఒక టైప్ ఆఫ్ మ్యూజిక్ పెట్టి, ఒక టైప్ ఆఫ్ ఇది పెట్టి వాళ్ళని ఇన్వైట్ చేసుకుంటే వాళ్ళొచ్చి మనకి అక్కడ సర్జరీలు, దాన్ని క్లిన్స్ జేయడము, ఓకే. యూట్రస్‌ని అవన్నీ ఆ! ప్రాక్టికల్‌గా అయ్యాయి. చాలా మంది ప్రెగ్నెంట్ అయ్యారు. మరి ఇప్పుడు డాక్టర్స్ మేబీ వాళ్ళు అంత నమ్ముతున్నారు గాబట్టి అది అలా అయిందేమో అంటారు. సో, ఓకే. ఎలా మీరు ఏ విధంగానైనా చూడండి మీరు. మన అంటే మనం ఏదనుకుంటే అదవుతది. బాడీ మన ఓన్‌గా హీల్ చేస్తదని సైంటిఫిక్‌గా గూడా ప్రూవ్ అయింది. అవును. సో, వాళ్ళు పూర్తిగా నమ్మి వాళ్ళది వాళ్ళు హీల్ చేసుకున్నారా? గ్రహాంత వాసులొచ్చి హీల్ చేసారా? అన్నది పక్కన పెడితే రిజల్ట్ మటుకు ఉంది. అయితే ఓకే. వాళ్ళలో వాళ్ళు ఫీల్ అవుతున్నారు. లోపల వాళ్ళ స్టమక్‌లో క్లిన్స్ అయినట్టు, ఇప్పుడు వాళ్ళలో భయాలుంటే అవి రిలీజ్ చేసినట్టు, ఓకే. అది వేరే ఎవరో ఇట్లా చిన్న చిన్న లిల్లీ పుట్స్ లాగా మనుషులొచ్చి వాళ్ళ లోపలికెళ్ళి సర్జరీ యేసుకుంటే అన్నీ యేసుకుంటారు కదా! అవన్నీ యేసుకొని అవును. చేశారు అని ఓకే. మాకు వాళ్ళే జెప్తున్నారు. ఇట్లా అయింది మీరు ఎప్పుడైతే చేశారో అని. ఇంకోటి మేము 3 గంటలు మెడిటేషన్ చేస్తే అందరూ 5 నిమిషాలే అంటారు. ఆ! 5 ని 5 నిమిషాలే మేము కళ్ళు మూసుకున్నామంటారు. ఓకే. కాదు మేడం. మైగ్రేన్ అంటే అసలు ఇక్కడ వైద్యుల దగ్గరే సమాధానం లేదు గదా! మైగ్రేన్ తలనొప్పికి. మీ దగ్గర సమాధానం ఎలా దొరుకుతుంది? మైగ్రేన్‌కి మామూలుగా అయితే ఒక్కొక్కసారి మనకి అంతకుముందు గత జన్మలలో అంటే ఎన్నో జన్మలు ఎత్తాం గదా! మనం ఆ! 100, 200, 500, 1000 జన్మలు గూడా ఎత్తుంటాం. ఓకే. ఆ జన్మలలో మనం చేసిన కర్మ ఫలితమే ఇప్పుడు మైగ్రేన్.
సో, మీకు టాబ్లెట్‌లతో కర్మ ఎక్కడ పోతది? పోదు. సో, అది అనుభవించాల్సిందే. సో, ఓకే. ఇప్పుడు కర్మ కంపల్సరీ అనుభవించాలి అంటారు గదా! సో, మనం ఏం చేస్తున్నామంటే, మనము గ్రహాంతల వాసులొచ్చి ట్రీట్ చేసి మనల్ని హీల్ చేసినా, మళ్ళీ ఇంకో దగ్గర వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ కర్మ ఉంటే. మనం ఇక్కడ రిట్రీట్‌లో కర్మ కూడా రిలీజ్ చేసుకుంటూ అంటే, పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్త ప్రక్రియ అని ఒకటి 4 చేస్తాం. ఓకే. అందులో మనము పూర్తిగా థాంక్ యూ, సారీ అంటే పశ్చాత్తాపపడుతూ ఆహ్, ప్రాయశ్చిత్తం చేసుకుంటూ నాలో పరివర్తన ఉంది. ఇప్పుడు నేను అట్లాంటి పనులు చేయట్లేదు అని యూనివర్స్‌కి చెప్పుకుంటూ, దాన్ని రిలీజ్ చేసుకుంటూ మనము హీల్ చేసుకుంటున్నాం. అయితే ఓకే. మోస్ట్‌లీ హెడేక్ వచ్చిన వాళ్ళకి మా దాంట్లో ఇప్పుడు మీకు ఎందుకోసం హెడేక్ వచ్చింది అన్నది మీరు అడిగి పడుకోండి నైట్. మీకు ఆన్సర్ కనబడుతుంది. అంటే ఒక జన్మలో వాళ్ళు పాముల్ని నెత్తి మీద కొట్టి చంపినట్టు కనబడుతుంది. లేకపోతే ఇట్లాంటివి లేకపోతే ఎవరినో గట్టిగా నెత్తి మీద కొడితే అతను చనిపోయినట్టు ఇలాంటివి చూపిస్తున్నారు వాళ్ళు. అంటే మనం అంతకుముందు చేసిన కర్మ ఫలితమే ఇప్పటి హెడేక్ అన్నది మాకర్థమైందనమాట. సో, ఓకే. ఇదంతా కూడా మేము ప్రతి దానికి కూడా ఇప్పుడు కొన్నిటికి ఆన్సర్ లేదు మెడిసిన్‌లో. అవును. అయితే హీల్ అవ్వట్లేదు వాళ్ళకి. ఇప్పుడు అవును. కొన్ని మీకు ఇది వంశపారపర్యంగా వచ్చింది. డీఎన్ఏలో ఉంది. ఇది ఉంది. అట్లా అనేస్తున్నారు గదా! అవును. అవును. మన దగ్గర హీల్ అవుతున్నారు. ఓహ్! వావ్! ఆ! ఒక ఇద్దరు అమ్మాయిలొచ్చారు. వాళ్ళిద్దరు కూడా టీనేజర్స్. అంటే ఆహ్, 10థ్ వరకంట వాళ్ళు తెలంగాణ నుంచొచ్చారు ఇద్దరమ్మాయిలు. అయితే వాళ్ళిద్దరూ నడవలేరు, ఏది చేయలేరు ఇప్పుడు. ఓకే. కానీ 10థ్ వరకు వాళ్ళు మంచి స్పోర్ట్స్‌లో బెస్ట్ ఉన్నారు. అలా ఎడ్యుకేషన్‌లో స్కూల్ ఫస్ట్. ఓకే. అట్లాంటి పెద్దమ్మాయి 10థ్ తర్వాత తను బెడ్ రిడెన్ అయిపోయింది కంప్లీట్‌గా. ఎట్లెట్లో చూస్తూ ఉంటది ఇట్లా. పిచ్చి పిచ్చిగా అంటే ఇట్లా గమ్మత్తుగా నవ్వుతూ ఉంటారు. మధ్యరాత్రి ఏడుస్తా ఉంటారంట. ఆ! సో, వింత వింతగా జేస్తారు వాళ్ళు. ఓకే. ఇంకొక రెండో అమ్మాయి గూడా ఆ 10థ్ అయ్యాక సేమ్ జేస్తుంది. ఆ! సో, నేను ఫాదర్‌ని అడిగాను. మీరేదైనా అంటే మీ పనులలో మీరు చేసే వృత్తిలో వేరే వాళ్ళని బాధపెట్టి డబ్బు గుంజడాలు ఇట్లాంటియేమన్నా చేశారా? అంటే అతను వడ్డీ వ్యాపారం ఉండిందంట. ఓకే. ఓకే. అతను డబ్బులివ్వకపోతే వెళ్లి వాళ్ళని హింసించి, వాళ్ళ పుస్తల గొలుసు గుంజుకుని ఇట్లాంటివి చేసేవాడట. ఓకే. నేను చెప్పాను, ఇది చేతబడి టైపు చేయించినట్టుగా కనబడుతోంది నాకు. మనం దీన్ని నేను దీన్ని హెల్ప్ చేయగలను అని. ఫస్ట్ వాళ్ళ నాన్నగారు ఒక్కరే వచ్చారు మొన్న జాన్వరి దాంట్లో. ఓకే. అయితే ఫస్ట్ డే వస్తే నేను మీ ఇద్దరు అమ్మాయిలనెళ్లి తీసుకురండి అని చెప్పా. ఎందుకంటే ఇక్కడున్న ఎనర్జీస్‌తో ఇక్కడున్న ఇంతమంది ఇప్పుడక్కడ 700 మంది ఉండిన్నారు. అంతమంది ఎనర్జీస్‌తో ఆ పిల్లల్ని ఎంతో కొంత హీల్ చేయొచ్చు మనము. ఓకే. తీసుకురండి అంటే అప్పటిదప్పుడెళ్లి అతను ఎళ్లి ఎన్నో 3 ½ అవర్స్ జర్నీ అంటే పర్లేదు ఈరోజు నైటెళ్లి పొద్దున్నే ఎళ్లి వచ్చేసేయండి అంటే తీసుకొచ్చారు. ఆ హ్మ్. ఇద్దరు అమ్మాయిల్ని అందరం కలిసి వాళ్ళని మధ్యలో పెట్టి ఆహ్, హీల్ లాగా చేస్తే ఆ ఒక్క రిట్రీట్‌లోనే 30% డిఫరెన్స్. వాళ్ళని తీసుకెళ్ళని డాక్టర్ లేదు, చూపియంది లేదు. వాళ్ళు మీకు ఇది మేము చెయ్యలేము అని చేతులెత్తేసారు ఓకే. డాక్టర్స్. ఆ! సో, ఇప్పుడు ఆల్‌మోస్ట్ అతనికి డ్రీమ్స్‌లో చాలా క్లారిటీగా అంతకుముందు కూడా ఇలాంటివి అంతకుముందు జన్మలలో చేసినట్టు వచ్చిందనమాట. ఇప్పుడు 50% డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే అతను మెడిటేషన్ చేస్తున్నాడు, సారీ చెప్తున్నాడు ఎవ్రీడే 4 అంటే ఇది మనకొకటి అవును. రికార్డెడ్ ఇస్తాం వాళ్ళకి. అంటే అందరం కలిసి చేస్తాం అది. ఎందుకంటే గ్రూప్ మెడిటేషన్‌లో మీకొచ్చే ఎనర్జీస్ చాలా హై ఉంటాయి. ఓకే. ఏది పశ్చాత్తాపం ఒక్కోసారి ఈ చేతబడులు చేయించినప్పుడు, ఈ చేతబడిని ఎలా చేస్తారు? ఎక్కడో ఉండి వీళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తారు? అన్న క్వెషన్‌కి హ్మ్. వాళ్ళు ఈ దయ్యాలను వాడుకుంటున్నారు. మిమ్మల్ని మీ సోల్ లోకాలకు పంపిస్తాము. మీరు మాకిది హెల్ప్ చేయండి అని వాళ్ళతో మాట్లాడి వాళ్ ఆహ్, వాటిని వాళ్ళ లోపలికి అమ్మ పిల్లల లోపలికి ఒక 3, 4 పంపిస్తారు. పంపించినప్పుడు వాళ్ళింక నడవలేరు. ఎటెటో జూస్తారు, ఏడుస్తారు. ఎందుకంటే ఈ దయ్యాలు లోపల సతాయిస్తా ఉంటాయి గదా! సో, హ్మ్. తెలియకుండానే ఏడుస్తారు. అవన్నీ చేస్తారు. వాళ్ళు మాట్లాడడం గూడా మాట్లాడట్లేదిప్పుడు. హ్మ్. అలాంటిది ఇప్పుడు 50% డిఫరెన్స్ ఉందంటే ఈ 4 వల్ల ఇంకా అవి ఉండలేవు. ఎందుకంటే కంటిన్యూయస్‌గా మనము ఇక్కడ వీళ్ళు సారీ చెప్పుకొని కర్మ తీసుకుంటున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ వాటికి కూడా మనము మీరెళ్ళండి మీ సోల్ లోకాలకి మేము పంపించేస్తాము. మేమే పంపిస్తాము మీకు అని మన దగ్గర ఈ పంపించే విధానం టెక్నిక్ ఉందన్నమాట. ఇప్పుడు చాలా మంది దయ్యాలను ఇంట్లోంచి పంపిస్తారు. వాళ్ళలోంచి పంపిస్తారు గానీ సోల్ లోకానికి వాళ్ళ లోకానికి వాళ్ళని పంపియరు. ఓకే. పంపియనప్పుడు అవి మళ్ళీ మన దగ్గరకొస్తాయి. మళ్ళీ అంటే సతాయించడానికొస్తాయి. వీళ్ళు అందుకని మాంత్రికులైతే మన దగ్గర కంప్లీట్ ఆ! సొల్యూషన్ ఉంది మీకు.
మాంత్రికులంటే సీసాలో బంధించి నీళ్ళలో వదిలేస్తుంటారు గదా! అంటే సినిమాలో ఆ! చూసాం మేము. అది కరెక్ట్. అలాగే జేస్తారా? మీరెట్లా జేస్తారు? మేము వాటిని కూర్చోబెట్టి మాస్టర్స్‌ని పిలిచి అంటే మనం ఇంతమందిమి ఉంటాం గదా! ఒక దగ్గర. అవునండి. ఉన్నప్పుడు ఆ ఎనర్జీస్ చాలా హై ఉంటాయి. యూనివర్సల్ ఎనర్జీస్. ఆ ఎనర్జీస్‌లో వాళ్ళని మనము ఆ బాడీలోంచి బయటికి రమ్మన్నప్పుడు అవొచ్చేస్తాయి. వచ్చేసినప్పుడు వాటిని కూర్చొని మెడిటేషన్ చేయమని జెప్తాం. అంటే శ్వాస మీద ధ్యాస పెట్టమని జెప్తాం. స్టమక్ ముందుకెళ్తి ఆత్మల్ని గూడానా? ఆత్మల్ని గూడా. ఓహ్ మై మరి గాడ్! ఆత్మకి శరీరం ఉండదు అంటే ఆత్మకి వాళ్ళ వాళ్ళ కళ్ళకి వాళ్ళకి శరీరం కనబడతది. అంటే ఆత్మ ఎప్పుడైనా మీరు ఏదనుకుంటే అది అవుతదనమాట. అంటే మీకు మీరు కనబడదు కదా మరి? మీకెట్లా కనిపిస్తుంది? మాకు కనబడాల్సిన అవసరం లేదు. ఆ! మాకు ఎనర్జీస్ తెలుస్తాయి. అచ్చా! అచ్చా! సో, కనబడకపోవడమే బెటరు. కనబడితే మనకి ఇంకెక్కడ నిద్రుంటది? ఎందుకంటే ఇప్పుడు 1కి 9 ఆత్మలున్నాయి మన చుట్టూ. ఆ! ఒక మనిషికి 9 ఆత్మలు మన చుట్టూ ఉన్నాయి. ఎందుకంటే అవి పైకెళ్ళట్లేదు ఈ మధ్య. ఎందుకంటే కోరికలు, ఈ ధన పిచ్చి లేకపోతే ఆహ్, పిల్లల పిచ్చి, ఇంట్లో వాళ్ళు లేకపోతే మనకు మొన్న కోవిడ్ అప్పుడు వాళ్ళకి చేయాల్సిన సంస్కారాలు చేయలేదు. సో, ఓకే. ఇవన్నిటితో వాళ్ళు అవి ఉన్నాయిక్కడ. సో, ఓకే. మేమేం చేస్తామంటే మేమెక్కడికెళ్ళినా కూడా వాటిని ఆహ్, ఈ ఆనాపానసతి చేయమని, కూర్చోమని మాకు ఎనర్జీస్ తెలిసిపోతాయి అక్కడ. మీకు ఆటోమేటిక్‌గా ఇప్పుడు మీరు వెకేషన్ ఎళ్ళినా కూడా ఈ వాటర్ దగ్గర, ఓషన్ దగ్గర, లేక్స్ దగ్గర కంపల్సరీ ఉంటాయి ఇవి. ఆ! సో, వాటిని కూర్చోబెట్టి మీరెళ్ళిపోమని చెప్పకపోతే అవి మనతో గనుక వస్తే ఇంకా సడెన్‌గా హస్బాండ్, వైఫ్ కొట్లాడుకోవడము, ఇంట్లో పిల్లలు కొట్లాడుకోవడం మీకు ఎనర్జీస్ నిమిషంలో తెలిసిపోతాయి. అంటే ఇంట్లో మొత్తం వాతావరణం చేంజ్ అవుతది. ఆ! అవి వెళ్ళిపోతే మళ్ళీ పాజిటివ్ అయిపోతది ఇంట్లో వాతావరణం. ఓహ్ మై గాడ్! అంటే ఇప్పుడు సడెన్‌గా ఆత్మహత్యలు జేసుకునే వాళ్ళు, అంటే నిన్నటిదాకా బానే ఉన్నాడు. ఇవాళ సడెన్‌గా కంపల్సరీ ఆత్మహత్య వాళ్ళ లోపలికెళ్తుందది. అది ఎవ్వరు కూడా చేతబడి చేయాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కసారి దానికి తినాలనిపిస్తది ఫుడ్డు. ఆ! లేకపోతే అది కక్షతో ఉంటది. అంతకుముందు జన్మల్లో మనం ఏదో జేసుంటాము. సో, ఇప్పుడు ఆ పర్టిక్యులర్ కర్మను మనం ఇన్వైట్ చేసుకొనుంటాము. ఓకే. సో, ఆ కర్మ ఫలితము ఇప్పుడు అనుభవించింది వీడే గదా! సో, ఓకే. వీళ్ళకి ఎనర్జీ తెలుస్తుంది. ఓహ్! వీడు మళ్ళీ పుట్టాడు అనేసొస్తాడు మన దగ్గరికి. వచ్చి ఊరుకుంటారా? నన్ను చంపాడు వీడు. సో, నేను వీని కొడుకుని చంపి వీనికి సేమ్ ఇస్తాను అనేసి కొడుకు లోపలికెళ్ళి వాళ్ళని ఆత్మహత్య చేసుకునేటట్టు చేస్తది. కొడుకు కంటిన్యూయస్‌గా మైండ్‌లో చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో అని చెప్తది గానీ, నేను చచ్చిపోతా అనడు వాడు. ఆ! ఏదో నా లోపల చచ్చిపోమ్మంటుంది అంటాడు. ఓకే. అంటే అది ఆత్మ చెప్తోంది. ఇప్పుడు మీకు 2 మైండ్స్ ఉంటే గనక ఎవరికైనా 2 చెప్తుంది. నెగెటివ్ ఒకటి చెప్తోంది. మన సోల్, మన మైండ్ ఒకటి చెప్తూ ఉంటది. సో, డ్యూయల్ పర్సనాలిటీస్ అంటాం. ఎవరైనా డ్యూయల్ పర్సనాలిటీస్‌తోనుంటే డిప్రెస్డ్ ఉన్నారు అంటే లోపల ఆత్మ ఉంది అని అర్థం. వాళ్ళకి టాబ్లెట్స్ ఇచ్చి, ఇదిచ్చి, అదిచ్చి ఆ మైండ్ పని చేయకుండా చేస్తారు గానీ ఆత్మ బయటికి రాదు. ఇప్పుడు సో, 'అపరిచితుడు' ఇలాంటి సినిమా వాటికి అంటే మీకు డాక్టర్స్ దగ్గర ఎక్కడి నుంచి ఉంటది ఆన్సర్ ఉండదు గదా! ఓకే. ఇప్పుడు 'అపరిచితుడు' సినిమా ఇదేనా మేడం? అపరిచితుడు ఇది కాదు. అపరిచితుడు ఆహ్, డ్యూయల్ పర్సనాలిటీ ఉంటది దాంట్లో గదా! దాంట్లో కూడా. అహా! ముగ్గురుంటారు అతను గదా! డ్యూయల్ పర్సనాలిటీ అతను ముగ్గురుంటారు దాంట్లో. హ్మ్. అపరిచితుడు ఇదే టైపు. కాకపోతే అది మంచి దెయ్యం. అచ్చా! అంతే గదా! ఓకే. ఓకే. సొసైటీని మార్చే దెయ్యం అది. అచ్చచ్చచ్చా! ఓకే. సో, దెయ్యాల్లో గూడా మంచి దెయ్యాలు, చెడ్డ దెయ్యాలుంటాయి. ఆ! కొన్ని మన యాన్సెస్టర్స్ కూడా మనలోకొచ్చే ఛాన్స్ ఉంటది. ఎందుకంటే వాటికి తినాలి, తాగాలి అనుంటే ఓకే. వాళ్ళు సడెన్‌గా మన్మరాలు దాంట్లోకెళ్తారు. వాళ్ళేం చెడు చెయ్యరు. కానీ బాగా ఫుడ్ తినాలి అని ఈమెకు ఊరికే చెప్తూ ఉంటే ఈమె తిని తిని లావెక్కుతది. హ్మ్. సడెన్‌గా 100 పౌండ్లు, 200 100 పౌండ్లు పెరుగుతది. ఒక ఓకే. 6 నెలల్లో. ఓకే. అంటే అది ఆ ఫుడ్ తినాలి అనే ఒక ఇది లోపలికెళ్ళింది అని అర్థం. ఒక సోల్. అంటే ఆత్మలు తినవు గదండీ! మామూలుగా తింటాయా అవి గూడా? తినరాదు. కానీ వాటికి తినగలుగుతాయి అని అనుకుంటాయి. ఎట్లా వాళ్ళు బాడీ ఫీల్ అవుతారో, ఓకే. అట్లాగే నేను తినగలుగుతాను అనుకోనెళ్తాయి. మీరు తిన్నప్పుడల్లా అవి ఓహ్! నేను తింటున్నా అనుకుంటాయన్నమాట. కానీ వాటికి టేస్ట్ తెలీదు, కడుపు నిండడం తెలీదు. అందుకే వీళ్ళతో మళ్ళీ తిను, మళ్ళీ తిను అని తినిపిస్తూనే ఉంటాయి. ఓహ్ మై గాడ్! నేను ఐ నో అప్పుడు ఇట్ రాత్రి ఈస్ లేసి మాకు తింటుంటా మేడం. నేర్చుకున్న కొద్దీ అదొక ఓషన్ లాగా ఎళ్తోంది. కాదు మేడం. నేను గూడా అప్పుడప్పుడు రాత్రి 11:00 లేసి తింటుంటాను నేను. చూద్దాం మరి. ఈసారి రిట్రీట్‌కి మీరు మీరు రండి. మీరిలాంటియన్ని జెప్తే మాకు ఇప్పుడు ఏప్రిల్‌లో అమెరికాకి రావాల్సొస్తది మేడం నేను. రండి 11కి, మరి. 12కి గూడా లేసి తింటుంటా నేను. ఆకలేస్తుంటదప్పుడు. అంటే అవి గూడా అలాంటివేనా మేడం?
అట్లా లేసి తింటే మరి మేమైతే దాన్ని కన్సిడర్ చేస్తాం. మరి ఇంకోటి లోపల ఎప్పుడన్నా మీకు డ్యూయల్ ఉంటుందా? అంటే ఇంకోటేదన్నా మాట్లాడుతున్నట్టు ఉంటుందా? ఇవన్నీ కొన్ని అట్లాంటిదేముండదు. కొద్దిగా మాట్లాడితే మాకర్థమైపోతది. ఓకే. అట్లాంటిదేముండదు మేడం. జస్ట్ హ్మ్. తినాలనిపిస్తది అంతే. తినేస్తున్నాను. నిజంగా మీరన్నట్టు లావు గూడా ఎక్కాను నేను ఘోరంగా. లావయ్యాను. అంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనకి హాని చెయ్యనివుంటాయి. ఏవైతే మన యాన్సెస్టర్స్ ఉన్నారనుకోండి. అవి మనకు హాని చెయ్యరు వాళ్ళు. ఓకే. ఓకే. కాకపోతే వాటికి వాళ్ళ కోరికను ఫుడ్ తినడం అనేది తీర్చుకుంటారు. ఓకే. 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 దాని ద్వారా నేను హ్మ్. లావెక్కుతున్నా. వాళ్ళ ఆ! కోరిక నేను కరెక్ట్. బలవ్వడం. ఓకే. ఓకే. కరెక్ట్. ఓహ్ మై గాడ్! ఓకే. సో, మేడం ఇప్పుడు మీరు చెప్పారు గదా! మన నక్షత్రవాసులు. అవును. ఈ కాన్సెప్ట్ మళ్ళొకసారి జెప్పండి మేడం. నాకు పోయినసారి కొంచెమే అర్థమైంది. అంటే ఎక్కడి నుంచొస్తారు వీళ్ళు? ఎట్లా వస్తారు? ఎందుకొస్తారు? ఏ ఏంటంటే ఇప్పుడు మనకి భూమి ఉన్నట్టే వేరే గ్రహాంత ఉంటాయి. అందరికి తెలుసు కదా! అది వేరే గ్రహాలుంటాయని. కాకపోతే అక్కడ మనమెళ్లి నవగ్రహాలే గదా మేడం! పర్టిక్యులర్‌గా నవగ్రహాలేనా? ఈ నవగ్రహాలేనా? మనకుండే నవగ్రహాలేనా? లేదు. ఇప్పుడు గ్రహాంతర వాసులంటే ఇప్పుడు నక్షత్రాలు వేరే నక్షత్రాలుంటాయి గదా! ప్లూటో అవును. అని వేరే వేరే ఉంటాయి గదా! మనము. ఆ! సో, అట్లా అవన్నీ మనకి మన గెలాక్సీలో కొన్ని వేలున్నాయి. కొన్ని లక్షలున్నాయి అట్లాంటివి. లక్షల డిఫరెంట్ డిఫరెంట్ కోట్ల ఇప్పుడు భూమిలాగా ఇంకొక వేరే నక్షత్ర లోకాలు. వేరే ఓకే. లోకాలున్నాయి. అవునండి. సో, ఈ లోకాలలో మామూలుగా అయితే అక్కడున్న గ్రహాంతర వాసులు ఆహ్, ఏం చేస్తారంటే అక్కడ సెపరేట్‌గా వాళ్ళు కనిపెడతా ఉంటారనమాట. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు క్యాన్సర్‌కని లేకపోతే కొత్త కారు ఇప్పుడు ఎలక్ట్రిక్ కారని ఇవన్నీ అక్కడ కనిపెడతారు. కనిపెట్టి మళ్ళీ వాళ్ళు ఇక్కడ పుట్టి మనకు ఇప్పుడు ఇలాన్ మస్క్ ఉన్నాడు. అతను ఫస్ట్ టెస్లా అని మన కరెంట్ ఒకతను ఇచ్చాడు గదా! ఫస్ట్. అవునండి. అతని పేరు టెస్లా. అతనే అతను ఒక గ్రహాంతర వాసి అన్నమాట. అక్కడ కనిపెట్టినతను. ఓకే. అక్కడ కనిపెట్టాక మళ్ళీ పుట్టాడిప్పుడు. పుట్టి ఇప్పుడు ఎలక్ట్రిక్ సంబంధించినయన్నీ మళ్ళీ చేస్తున్నాడు చూడండతను. సో, అతను గ్రహాంతర వాసులు కూడా భూమి మీద పుడతారు. ఓకే. పుట్టకపోయినా వాళ్ళొచ్చి మనకి ఏదైనా హెల్ప్ కావాలంటే చేస్తారు. కానీ మన ఎనర్జీ, వాళ్ళ ఎనర్జీ మ్యాచ్ అవ్వదు. సో, అందుకనే మనము వాళ్ళెప్పుడు రెడీ ఉంటారు మనకి హెల్ప్ చేయడానికి. ఎందుకంటే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తే వాళ్ళ యొక్క స్పిరిచ్యువల్ అంటే వాళ్ళ ఆత్మ గ్రోత్ వాళ్ళకి పెరుగుతుంది. అందుకనే వాళ్ళు మన దగ్గరకొచ్చి హెల్ప్ చేయడానికి ఇష్టపడతారు. ఎందుకు లావున్న వాళ్ళు కూడా సన్నమవుతారు మా దాంట్లో. ఆ! సన్నము ఆహ్, వాళ్ళకి అంటే విపరీతమైన మోషన్స్, వామిటింగ్స్ అట్లా అసలు ఒక 4, 5 డేస్ విపరీతంగా ఉంటాయి. మొత్తం అంటే బాడీలోని అన్నీ క్లీన్స్ అయిపోతున్నాయన్నమాట. ఓకే. మా దగ్గరకొస్తే కంపల్సరీ వాళ్ళకి బాడీలో చేంజెస్ ఒస్తాయి. అంటే మనలో ఉన్న రాగ ద్వేషాలు అవసరం లేనివి అందరి మీద జెలస్ అవ్వడము, కోపము, చెడు మాటలు మాట్లాడడము అంటే గొంతులో ఉంటుందన్నమాట అది. మాట అన్నది. సో, ఓకే. ఇవన్నీ క్లిన్స్ జేస్తారు వాళ్ళు. క్లిన్స్ జేసినప్పుడు ఏమవుతది? మనలో అంత బయటకొస్తున్నాయి. బయటకొచ్చినప్పుడు ఐదర్ నోట్లోంచో ఏదో ఒక ద్వారం నుంచి బయటకొస్తాయి గదా! సో, ఓకే. అది కూడా ప్రతి ఒక్కరు ఎక్స్‌పీరియన్స్ అయిండ్రు మొన్న. అబ్బా! మొన్న జనవరి రిట్రీట్ ఎలా జరిగింది మేడం? అంటే చాలా ఓవర్‌వెల్మింగ్ రెస్పాన్స్. నేనైతే ఊహించలేదు. ఎంతమంది నన్నైతే ఇప్పుడు నన్ను తీసుకెళ్తావా లేదా? మమ్మల్ని అక్కడికి మేడం కల్పిస్తారా లేదా? అని గొడవ నాతో. ఎట్లా జరిగింది అవును. మేడం అది? చాలా బాగా అయింది సార్. చాలా అంటే చాలా బాగా అయింది. అందరికి చాలా మంది ఇప్పుడు నా దగ్గరకొచ్చేవాళ్ళు ఇప్పుడు మీది ఛానెల్ చూసి ఓకే. వచ్చారనుకోండి. వాళ్ళందరూ కొత్త వాళ్ళు. ఎప్పుడు కూడా అవును. మెడిటేషన్ చెయ్యలేదు. వాళ్ళకి సబ్జెక్టే కొత్త. అయినా కూడా వాళ్ళు కంప్లీట్ శూన్యంలోకెళ్ళి 3 అవర్స్ ఈచ్ టైమ్ 3 అవర్స్ మెడిటేషన్‌లో 5 నిమిషాలయిందని జెప్పారు వాళ్ళు. మేము బయటకొచ్చాక అడిగితే, "ఎంతసేపు మీరు ధ్యానం జేశారిప్పుడు" అంటే అబ్బబ్బా! 5 నిమిషాలు, 10 నిమిషాలని జెప్పారందరూ. అంటే అంత శూన్యము అంటే నథింగ్‌నెస్. ఎప్పుడైతే మీరు శూన్యంలోకెళ్తారో మీకు టైము ఇంకా తెలీదనమాట. మీరు టైమ్ జోన్‌లో ఉండరు. ఈ ఓకే. శరీర జోన్‌లో ఉండరు. అప్పుడు మీరేదనుకుంటే అదవుతది. నక్షత్ర మిత్రులు కూడా వాళ్ళొచ్చి మిమ్మల్ని ఏది అడిగితే అది చెయ్యగలుగుతారు. ఎందుకంటే అంతమంది ఎనర్జీస్‌తో, ఆ మ్యూజిక్‌తో వాళ్ళు రాగలుగుతారు మన దగ్గరికి వచ్చి మనకి హీల్ చేయగలుగుతారు. సో, ఈ రహస్యము మనకి మన పురాణాలలో ఉంది.
స్పెషల్లీ ఈ కర్మ సిద్ధాంతము ఉంది. కళలలో మనం చూసుకొని రిలీజ్ చేసుకోవచ్చు కూడా ఉంది. ఇవన్నీ కూడా మన వాట్లలో ఉన్నాయి. కాకపోతే దానికొక టైం రావాలేమో మనం వాడుకోవడానికి. ఇప్పుడు 21st సెంచరీలో మనం సత్యయుగానికెళ్ళడానికి మనందరిని మళ్ళీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసము ఇది బయటకొచ్చింది అన్నదైతే అనిపిస్తోంది. అవునా? కాదు మేడం. నేను చాలా సార్లు ట్రై చేశా ధ్యానం చేద్దామని. ఒక 10 సెకండ్స్ కూడా కూర్చోలేకపోతున్నాను. ఏవేవో ఆలోచనలు, పిచ్చి పిచ్చి ఆలోచనలు అసలు ఏకాగ్రత ఎప్పుడు కుదరలా నాకు. వీళ్ళకి అంత ఫాస్ట్‌గా ఎలా కుదురుతుంది మేడం? ఎందుకంటే మనము ఎక్కువ మందిమున్నాం గదా! ఒక దగ్గర కూర్చొనున్నాం కదా! అందరి ఎనర్జీస్‌తో ఆటోమేటిక్‌గా వాళ్ళు డీపర్ ఎళ్ళిపోతారు. సో, ఆ ఓకే. పర్టిక్యులర్ మ్యూజిక్, అచ్చచ్చ! ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌తోని ఓకే. ఆటోమేటిక్‌గా మీకు ఎనర్జీ షిఫ్ట్ అయిపోతది. సో, ఓకే. ఇంకోటి మేము కొంచెం ఔట్‌డోర్ చేస్తాము. సో, ఓకే. మనం పంచభూతాలతోని కూడా కలిసుంటాము. సూర్యుడు, చంద్రుడు, ఇట్లా చెట్లు. ఒక చెట్టుతోని కూడా మీరు అంటే వాళ్ళు డిప్రెషన్‌లోంచి బయటికి రావచ్చు. నేను ఆత్మహత్య చేసుకుంటా అనే అతను ఒక చెట్టును 5 నిమిషాలు అలుముకుంటే, అతను సంతోషంలోకి ఎళ్ళిపోతాడు. ఆహ్, యొక్క బాధలోంచి బయటకొచ్చేస్తాడు. ఓహ్! కాదు మేడం. రిట్రీట్ అంటున్నారు గదా! మీరు. ఇప్పుడు నేను అమెరికాకి రావాలంటే దాదాపు 2,00,000 ట్రావెల్ ఖర్చే అవుతుంది. అక్కడికొచ్చి మీ దగ్గరకొచ్చి ఇక్కడ ఆఫీస్ సెలవులు పెట్టుకొని అది వ్యాపారాలు మానుకొని అంతుందా మేడం? అంత జేయాలా దీనికోసం? చేసేంత వర్తా ఇది? ఈ రిట్రీట్? ఏమవుతుందంటే చాలామంది పూజలు జేసి రోజు యజ్ఞాలు జేసి మాకు అయిన అవునవును. కోరికలు తీరుతాయి అంటారు గదా! అవును. సో, ఈ రిట్రీట్ వల్ల ఏంటంటే మీకు ఏదడిగితే అదవుతుంది. నాకు ఉద్యోగం రావాలంటే అవుతుంది. లేకపోతే నాలో ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలి. నేను పూర్తి భక్తితో ఊగిపోవాలి. నాలో చక్రాస్ ఓపెన్ అవ్వాలి. మీరేదన్నా అడగండి అక్కడయిపోతది. ఓహ్! సో, మీరు ఎన్నో ఏండ్లు ఇంట్లో ఉండి, కష్టపడి, తపస్సు చేసి, పూజలు చేసి, యజ్ఞాలు చేసి, ఇవన్నిటికంటే ఈ 3 రోజులు, 5 రోజులలో మీకు ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అయిపోతది. సో, ఓకే. మీరే ఆలోచించుకోండి మరి మీకు ఎంత ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలి? అది ఎంత మీకోసం ఎంత వర్త్ అన్నది. అంటే కాదు మేడం. నాకు ఇంకొక డౌట్. మేము పూజలు చేస్తుంటాం రెగ్యులర్‌గా. మీరన్నట్టుగా యజ్ఞ యాగాదులు, మృత్యుంజయ హోమాలు, అపమృత్యు దోష యజ్ఞాలు ఇట్లాంటియన్నీ బీభత్సంగా చేస్తుంటాం మేము. అయినా గూడా మళ్ళీ ఏదో బాధ మమ్మల్ని కుంగదీస్తూనే ఉంటది. అరే! మనం అనుకున్నది జరగట్లేదే, మనకేం ఉపయోగం కలగట్లేదే. బట్ ఓకే. బానే ఉన్నాం ప్రస్తుతానికి. మనం బానే ఉన్నాం. ఈ యాగాలు ఫలిస్తున్నాయనే భ్రమలో ఉంటామా? ఏంటి మేడం యాక్చువల్‌గా ఏం జరుగుతుంది దానివల్ల? లాభం ఉందా లేదా? యాక్చువల్‌గా మీకేమవుతుందంటే, ఇప్పుడు మీరు యాగాలు, యజ్ఞాలు ఇవన్నీ చేస్తే మన కర్మ రిలీజ్ అవ్వదు. కానీ, కర్మకి సంబంధించిన అంటే దాన్ని ఫేస్ జేయడానికి మీకు పూర్తి శక్తినిస్తది. ఆత్మశక్తి ఇస్తదంతే. ఎందుకంటే ఏ దేవతలకు, ఏ దేవుళ్ళకు, ఏ అంటే వేరే గ్రహాంతల వాసులు కూడా మీ కర్మను తీయలేరు. ఓకే. వాళ్ళు సో, కర్మానుసారంగా వచ్చేది మనం కర్మ ద్వారానే అంటే అది ఫేస్ చేసి రిలీజ్ చేయాలి అన్నట్టుగా ఉంచారనమాట వాళ్ళు. అయితే ఇప్పుడు మనము ఎలా రిలీజ్ చేసుకోగలుగుతున్నాము ఈ రిట్రీట్ ద్వారా అంటే, మనము పశ్చాత్తాపం మీలో గనక పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం ఉంటే అంటే అంటారు చూడండి ఇప్పుడు మనకు రోగం ఉంటే ఇంకొక సేమ్ రోగం ఉన్న వాళ్ళకి మనము ట్రీట్‌మెంట్‌కి హెల్ప్ చేస్తే మనది పోతది అని. ఏదిస్తే అదొస్తది అని. సో, ఓకే. ఎందుకన్నారు ఆ మాట? దాన్ని పశ్చాత్తాప పరివర్తన ప్రాయశ్చిత్తం అంటారు దాన్ని. సో, ఈ 3 జేపిస్తాం వాళ్ళతో మేము. చేపియడం వల్ల ఏమవుతుంది? ఈ ప్రక్రియ వల్ల వాళ్ళు కర్మలోంచి బయటకొస్తుండ్రు. ఓకే. ఒక్కసారి కర్మలోంచి బయటకొచ్చాక మీకు హీలింగ్ ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతది. ఎందుకంటే వాళ్ళకక్కడ కర్మే లేదు. సో, ఆటోమేటిక్‌గా హీల్ అవుతది. అయితే అయితే మనము పూజలు చేసినప్పుడు ఎప్పుడు కూడా మీకు ఆత్మశక్తి ఒకటే ఒస్తది. అంటే దాన్ని ఫేస్ జేసే శక్తొస్తది. ఓకే. నవ్వుతూ ఫేస్ చేయగలుగుతారు. బట్ దీంతో మనం కంప్లీట్‌గా రిలీజ్ చేసుకోవచ్చు. ఇది మూకమ్మడిగా ఒక దగ్గర ఉంటే పాజిబుల్ అవుతుంది. ఒక్కరు మీరు కూర్చొని చేస్తే ఆ శక్తి సరిపోదన్నమాట. ఓకే. ఇంకోటి మేడం ఒక కాంట్రడిక్షన్ గమనించాను. కర్మని అనుభవించి తీరాల్సిందే అని మీరే జెప్తున్నారు. మళ్ళా అవును. కర్మని తీసేస్తాను అని మీరే జెప్తున్నారు. ఇదెట్లా నేను తీయను. సాధ్యం? ఆ! కర్మ మీలో చేంజెస్ ఇప్పుడు
మనలో గనక చేంజొస్తే ఇప్పుడు మనం ఎందుకోసం ఆ కర్మను తెచ్చుకుంటున్నామో, ఒకప్పుడు నేనే ఒకరిని చంపాను ఫర్ అవును. ఎగ్జాంపుల్. హ్మ్. ఆత్మగా ఉన్నప్పుడు బిగినింగ్ ఆత్మల్లో అందరం కూడా దానిలో జ్ఞానం ఉండదు మనకి. ఏది మంచి, ఏది చెడు తెలియదు మనకు. అప్పుడు తప్పులు చేస్తాం. ఓకే. సో, ఎప్పుడైతే మంచి జన్మను తీసుకుంటామో, అప్పుడు వాటిని ఫేస్ జేయడం మొదలుపెడతాం. ఓకే. సో, కానీ మంచిదాన్నే నేను. కానీ నాలో పశ్చాత్తాపం లేదు. అంటే అందరిని తిడుతూ తిరుగుతున్నా. వాడు ఓకే. జేయబట్టి నాకిదొచ్చింది. వీడు జేయబట్టొచ్చింది. దేవుడికి కరుణ లేదు. హ్మ్. ఆహ్, ఆహ్, వాడు నా ల్యాండ్ గుంజుకున్నాడని అందరిని తిడుతూ తిరుగుతున్నా. కానీ నేను చేస్తే నాకొచ్చింది అన్నది జ్ఞానం నాకు లేదు. ఎప్పుడైతే నేను చేస్తే నాకొచ్చింది, ఓకే. నన్ను క్షమించండి. నేనే ఈ తప్పుని జేశాను. ఇప్పుడు నేను 20% అనుభవిస్తున్నాను అని ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపంతోని, పరివర్తనతోని ప్రాయశ్చిత్తం అంటే ఇంకొకరికి హెల్ప్ చేయాలి మనం. మా ఓకే. దాంట్లో ఏంటంటే కంటిన్యూయస్‌గా మేమేం నేర్పిస్తామంటే యూనివర్స్‌కి హెల్ప్ చెయ్యాలి అని నేర్పిస్తాం. ఓకే. వాడంటాడు నాకనే డబ్బులు లేదు మేడం నేనేం హెల్ప్ జేస్తా అని. ఆ! మీరు రూ. 5 మనసా, వాచా, కర్మన ఇంకొక మనిషికి హెల్ప్ చేయండి. ఓహ్! ఇంకొకటి కింద చెత్త పడేసుకుంటూ తిరుగుతారు. ఆ! కాదు కింద చెత్తుంటే తీయాలి నువ్వు. ఎందుకంటే భూదేవిని నువ్వు గౌరవించాలి. ఓకే. అప్పుడు దాన్నే పశ్చాత్తాపం అంటారు. పరివర్తన అంటారు. ఇప్పుడు ఈ పరివర్తన లేక మీరు ఇంకా ఉల్టా భూమిని ఇంకా ధ్వంసం చేస్తూ అందరిని తిడుతూ తిరిగితే మన కర్మ ఎక్కడ రిలీజ్ అవుతదండి? ఇంకెక్కువ అవుతా ఉంటది. ఎందుకంటే నువ్వు నేర్చుకోలేదు నాయనా అని నీ ఆత్మనే నిన్ను ఇంకా కష్టపెడతా ఉంటది. ఎందుకంటే నువ్వు నేర్చుకునే వరకు ఎప్పుడైతే చూడండి నా దగ్గరకొచ్చేవాళ్ళు గొంతు వరకొస్తుంది కష్టం. ఓకే. అప్పుడొస్తది. ఓహ్! అప్పటిదాకా రారు. అయితే ఆత్మ ఏం చేస్తది? మీ ఆత్మనే మీకు ఇంకెక్కువ కష్టాల్ని ఇంకా ఎక్కువ తెస్తది. ఓకే. ఎందుకంటే పూర్తిగా మునిగిపోయినప్పుడే మనం బయటికి రావడానికి ఆలోచిస్తాం. ఓకే. 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 మేడం అయితే మీ మీద ఒక ఆరోపణ ఉంది మేడం. చెప్పండి. ఇప్పుడు అందంగా లేని అమ్మాయిల్ని గూడా అనూస్ ద్వారా అందంగా ఉన్నట్టు చూపించేసి మగవాళ్ళని మీరు ఇబ్బందులో పెట్టి మీకు ఆ పాపం తగిలుండే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే మేము ఆర్టిఫిషియల్‌గా చేసేదేం లేదు. నిజంగానే వాళ్ళు మన దగ్గరకొస్తే మారతారు. ఓకే. అంటే స్కిన్ బాగా అయ్యి ఉన్న దాంట్లోనే అందంగా కనపడతారు. అది, ఓకే. అది ఎప్పటికి అవుతారు. 4 రోజులే కనిపించి, 3 రోజులే కనిపించి అట్లా ఉండదు గదా! అంటే ఓకే. వాళ్ళు కంటిన్యూయస్‌గా మెయింటైన్ జేసుకోవాల్సొస్తది. ఇప్పుడు నేను కూడా నా అందాన్ని, నా స్కిన్‌ని నేను మెయింటైన్ జేసుకోవాల్సొస్తది. కొన్ని పద్ధతులు ఆహ్, అవలంబించాల్సొస్తది. కొన్ని ఇప్పుడు ఫుడ్ వల్ల గూడా మన ఆలోచన, మన శరీరము, మన పర్సనాలిటీ ఉంటది. ఓకే. మన మైండ్‌ని కూడా ఫుడ్ కంట్రోల్ చేస్తది. అట్లాగే ఎక్సర్‌సైజెస్. ఓకే. ఆహ్, అలాగే మనలో ఉన్న చక్రాస్ అవన్నీ కూడా ఎక్సర్‌సైజెస్, మెడిటేషన్ వల్ల కంట్రోల్ అవుతది. సో, ఓకే. ఇలా ప్లస్ బ్యూటీ అంటే మనమెళ్లి ఫేషియల్స్ చేసుకోవడం, మసాజెస్ చేసుకోవడం వల్ల కూడా ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళొచ్చు. ఎందుకంటే అవి చాలా మనని రిలాక్స్ చేస్తాయి. అవి ఓకే. మనని కోపాన్ని తగ్గిస్తాయి, ఇరిటేషన్‌ని తగ్గిస్తాయి. ఇంట్లో ప్రశాంతంగా ఉండగలుగుతాం. మనం గనక వెళ్లి మంచిగా మనము ఇప్పుడు ఒక వుమెన్ ప్రశాంతంగా ఉంది, కామ్‌గా ఉంది అంటే ఎవరికి అది హెల్ప్? హస్బెండ్‌కి, మనకి పిల్లలకే ఫస్ట్. అంతే గదండీ. అవును. హ్మ్. ఓకే. సో, సో అందంగా తయారుగామ్మంటారు. అంతే గదా! ఆ! అందంగా ఉంటే కాన్ఫిడెన్స్ కూడా ఉంటది సార్. మనలో ఒకలాంటి కాన్ఫిడెన్స్ ఉంటది. సో, అందుకని అందంగా ఉండడము, ప్రశాంతంగా ఉండడం, కామ్‌గా ఉండడం ఈ 3 చాలా ఇంపార్టెంట్ ఎవ్వరికైనా కూడా. మేడం ఇప్పుడు మీరు అనూస్ ద్వారా ప్రపంచానికి మీరెంత గొప్పగా తెలుసో మా అందరికి తెలుసు. అనూస్ సిస్టర్‌గా ప్రపంచ ప్రఖ్యాతి మీరు. సో, బాహ్య సౌందర్యం మీద దాదాపు ఒక 3, 4 దశాబ్దాలు పనిజేశారు కదా! ఇప్పుడు ఈ అంతః సౌందర్యం మీద పడ్డారు. అంటే బాహ్య సౌందర్యం గొప్పదనా? అంతః సౌందర్యం గొప్పదనా? అంటే ఎందుకు మారారు మీరసల? అంతః సౌందర్యం లేనిది బాహ్య సౌందర్యం కనబడదు, పనికిరాదు. ఓహ్! వావ్! ఓకే. సో, ఫేస్ మీద ఒక స్మైల్ లేనిది మీరు ఎంత అందంగా ఉంటే ఏం లాభం? కోపంగా అంటే ఇట్లా ముడుచుకున్నట్టు ఉంటే, ఓకే. అంతర్ సౌందర్యంతోనే మీకు ఫేస్ పైన స్మైలొస్తుంది. ఇప్పుడు ఎవరైనా కంటిన్యూయస్‌గా నవ్వుతూ మాట్లాడారంటే, వాళ్ళు కంపల్సరీ లోపల ఆత్మలో పూర్తి పరిణితి చెందిన వాళ్ళు అని అర్థం. ఓహ్! వావ్! అంటే నవ్వు 4 విధాల చేటంటారు గదా మేడం మీరిలా చెప్తున్నారు. ఇప్పుడు చూడండి మీరు ఎవ్వరైనా ఎందుకు నువ్వు సంపాదిస్తున్నావు అంటే సంతోషం కోసం అంటారు. అవును. ఎందుకోసం నువ్విది ఏదన్నా అడగండి మీరు సంతోషం కోసం అంటారు. మరి అవును. సంతోషం అంటే ఏంటి? లోపల
నుంచి వచ్చే ఆనందం, ఆత్మానందము అంటారు చూడండి. ఆ అవునండి. ఆత్మానందాన్ని అనుభవించకుండానే మనం చనిపోతే, మరి ఈ జన్మకి ఎక్కడుంది? అంటే వేస్ట్ కదా ఈ జన్మ. హ్మ్. ఇది ఈ సత్యాన్ని నేను గ్రహించాను. వావ్! ఓకే. లోపల ఉన్న ఆనందం, అంతకుముందు ఎన్ని చేసినా గూడా నాకు ఏదో చెయ్యాలని లోపల నుంచి తపన. ఓకే. ఆ తపన నాకప్పుడు అర్థం అవ్వలేదు. మేబీ అంటే కొంతమంది చూసేవాళ్ళు ఏంటి ఈమెకి ఇంకా డబ్బు గావాలా? దేనికోసం ఇంత ఆరాటపడుతుందని. ఎప్పుడైతే నేను వచ్చానో, అప్పుడు నా యొక్క తపనకి అర్థం అప్పుడు అర్థమైంది. అప్పుడు నాకు అంటే ఆ సంతోషం అంటే ఇదా? ఆనందం అంటే ఇదా? అని నాకు అర్థమైంది. అది అయినప్పుడు ఇంకా నాకు అందరికీ ఈ సంతోషాన్ని అనుభవించాలి. అందరూ ఈ ఆనందంలోకెళ్ళాలి అని తపన మొదలైంది. ఫస్ట్ ఓహ్! నేను నేర్చుకున్నాక అందరికీ ఇవ్వాలి అన్నది. అందుకనే ఇప్పుడు నా రిట్రీట్స్‌లో నేను ఇప్పుడు నా టీచింగ్స్‌లో నేర్పించేది 99% మనము అందరి కోసం జీవించాలి. ఓకే. అంటే విశ్వ సహాయకులుగా మారాలి అని. హ్మ్. ఎప్పుడైతే మీరు విశ్వానికి సహాయంగా మారతారో, ఓకే. మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు తీసేసుకుంటారు. మాస్టర్స్ అంటాం మేము. అంటే హనుమంతుడు, ఓకే. ఆహ్, యాహ్! వీళ్ళందరూ ఉన్నారు గదా! ఇప్పుడు మనకు మహా అవతార్ బాబా అని, లేకపోతే గురునానక్ అని. మొన్న మీ హ్మ్. శిష్యురాలు ఒక ఆమె మాట్లాడింది విన్నాను మేడం. ఆదిశంకరాచార్యులు నాకు కనబడ్డారు అని చెప్తుంది. అవును. ఏంటి మేడం అది నాకర్థం కాలా. అంటే ఎవరినైతే మీరు బాగా నమ్మి మీరు పూజిస్తారో, ఎవరినైతే మీరు పూర్తిగా నాకు వీళ్ళు రక్షిస్తారు అని పట్టుకొనుంటారో, సాయిబాబా గాదు, హనుమంతుడు గాదు, ఎవరైనా. ఓకే. సో, వాళ్ళు మీకు నేనున్నాను అని మీకు డ్రీమ్‌లో కనిపించి చెప్తారనమాట. ఓకే. సో, ఓకే. అది మీకు ప్రామాణికం. అలా మీకు డ్రీమ్‌లో కనిపించలేదనుకోండి, మీరు ఎన్ని పూజలు ఏం చేసినా వాళ్ళు నాతో ఉన్నారు అన్న సత్యం మీకు తెలీదు. వాళ్ళు అడుగడుగున రక్షిస్తున్నారు మీకు అన్న సత్యం మీకు తెలీదు. ఓకే. ఊరికే అలా పూజలు చేస్తున్నారు. అంటే ఇంకెంతో ప్రళయం వచ్చేదాన్ని చిన్న ప్రళయంతో పోగొట్టాడు. ఆ ఓకే. చిన్న ప్రళయాన్ని పట్టుకొని మనం నేను ఇంత పూజలు చేసినా నాకిదొచ్చింది అని బాధపడుతూ ఉంటాం. ఓకే. అదే మీ థర్డ్ ఐలో ఆ సత్యాన్ని గ్రహించారనుకోండి, అప్పుడు ఎంత తృప్తిగా జీవిస్తారు. ఓకే. మేడం నాకు అంటే మీరు అఫెండ్ కానంటే ఒక మాట అంటాను మేడం. అంటే ఈ క్రిస్టియన్స్‌లో వాళ్ళు అంటుంటారనమాట. చూడండి ఇప్పుడు ఇట్లా అనగానే లేచి నిలబడుతుంది. ఇట్లా అనగానే లేచి పరిగెడుతుంటారు. లేదంటే వర్షం ఆగిపో అనగానే వర్షం ఆగిపోయిందని చెప్తుంటారు. ఈ క్రిస్టియన్ ఫాదర్స్. మీ అదే. మీ శిష్యురాండ్లు, మీ శిష్యులు మాట్లాడిన మాటలు చాలా విన్నాను. టెస్టిమోనియల్స్ విన్నప్పుడు ఇది గూడా అలాగే ఉందేందబ్బా! కొంపదీసి ఇది అలాంటిదేనా అనే ఒక అనుమానం కలిగింది మేడం. దీన్నేమన్నా నా సందేహాన్ని నివృత్తి చేయగలరా? సో, మనకి ఎప్పుడైతే మీరు పూర్తి మనస, వాచ, కర్మన ఒక వర్షాన్ని కూడా అంటే మనము విశ్వ శక్తి అంటే విశ్వానికి సహాయపడడానికి వర్షాన్ని పడమన్నా, ఆగమన్నా అది మన మాట వింటుంది. కానీ మీరు దాంతో అలైన్ అయ్యుండాలి. అంటే ఓకే. దాని దాని శక్తికి మీరు లోపల నుంచి మనస, వాచ, కర్మన అంటారు గదా! మీరు మీరు అవును. అవును. హృదయంలోంచి ప్రేమతో అడుగుతే ఇప్పుడు సూర్య భగవానుడిని కూడా చూసి, "అబ్బా! నువ్వెంత అందంగున్నావయ్యా! ఇంకా నువ్వు మబ్బుల్లోకెళ్తే ఇంకా అందంగుంటావంటే" 1 సెకండ్‌లో మబ్బుల్లోకెళ్ళిపోతాడు. ఓహ్! వావ్! నిమిషం గూడా అవసరం లేదు. ఆ! ఎందుకంటే అది మనతోనే వాళ్ళందరూ ఉన్నారు. ఓకే. మనం అడుగుతే ఎవ్వరైనా చేస్తారు. కాకపోతే ప్రేమతో. ఇప్పుడు మన ఇంట్లో కూడా అంటారు గదా! ప్రేమతో నువ్వడుగు ఏదైనా జేస్తాడు నీ హస్బెండు, నీ పిల్లలు అంటారు గదా! అవును. యూనివర్స్ హృదయం మన అనాహత చక్ర అంటారు. ఇక్కడ మధ్యలో ఉంటుంది. ఓకే. ఈ అనాహత చక్రం గనక యాక్టివేషన్‌లో ఉంటే మీకు ప్రతి ఒక్కరు వింటారు మీకు. నో అది అసలింకది క్వెషనే లేదు వినకపోవడం. ఎందుకంటే నేను విన్నాను ఒక ఆమె అంటుంది, "నేను చాలా మైగ్రేన్ తలనొప్పితో మేడం దగ్గరకొచ్చాను. అనిరుద్ధ మేడం దగ్గరికి. నన్నలా ధ్యానం చేపిచ్చారు కొన్ని ప్రక్రియల ద్వారా. నా నొప్పి ఎలా పోయిందో గూడా నాకు తెలీదు. ఎవరో వచ్చి ఏదో చేస్తున్నట్టు అనిపిచ్చింది. కరెక్ట్. కాసేపట్లో నా బ్రెయిను ట్రీట్‌మెంట్ జరిగినట్టు అనిపిచ్చింది. కట్ చేస్తే నా తలనొప్పి పోయింది" అనేసరికి నాకు భయమేసింది. ఏంటి వీళ్ళందరూ మరి సినిమా ఆర్టిస్ట్‌లాగా మాట్లాడుతున్నారు ఏంటబ్బా వీళ్ళు అనిపిచ్చింది నాకు. ఇవి మా దగ్గర ఇలాంటివి చాలా టెస్టిమోనియల్స్ అంటే వేల సంఖ్యలో మాకు ఇలా తగ్గించుకున్నాము అని. ఇప్పుడు కొంతమందికి ఒకరికైతే కిడ్నీస్‌లో స్టోన్స్ ఉండినాయి. ఆవిడకి నెక్స్ట్ వీక్ సర్జరీ అంటే మన దగ్గరకు ఈ వీక్ రిట్రీట్‌కొచ్చింది. వచ్చాక
తను నేను చెప్పాను, "మీరు సర్జరీ అయితే చేయించుకోకండి. ముందు టెస్ట్ చేయించుకోండి. ఒక రోజు ముందైనా. ఒకవేళ స్టోన్స్ ఉండవు. అన్నెసెసరీగా వాళ్ళు కట్ చేశాక లోపల స్టోన్స్ లేకపోతే మీకు అక్కడ కట్టింగ్ అన్నీ అయ్యాయి కదా! వేస్ట్ కదా అది." అవును. సో, అంటే వాళ్ళ అసలు ఇంట్లో ఒప్పుకోలేదంట. ఒప్పుకోకపోతే వాళ్ళకి తెలియకుండా ఆ హాస్పిటల్‌లో కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకంటే, "నీకు మేము స్టోన్స్ చూసాము. ఖచ్చితంగా ఉన్నాయని." ఓకే. వేరే హాస్పిటల్‌కి పోయి హస్బెండ్‌కి తెలియకుండా వెళ్లి టెస్ట్ చేయించుకుంటే అందులో ఏమీ లేవనొచ్చింది. వావ్! సో, ఆవిడెళ్ళి మళ్ళీ ఈ హాస్పిటల్‌లో ఇవి చూపిచ్చి, "లేవు నేను చేయించుకోను" అని ఖచ్చితంగా అంటే, హ్మ్. అప్పుడు వాళ్ళు మళ్ళీ టెస్ట్ చేసి, "అవును నీకు లేవు" అని అది క్యాన్సెల్ చేశారు. ఇది మాకు ఈవెన్ క్యాన్సర్స్ కూడా ఆ! వాళ్ళక్కడ మొత్తం క్లిన్స్ చేసి హీల్ చేస్తున్నారు. ఓహ్! ఎందుకంటే ఆ నెగెటివ్ సెల్స్ అన్నిటిని కూడా క్లిన్స్ చేస్తున్నారు లోపల బాడీలో. ఓకే. సో, సర్జరీలు కూడా చేస్తున్నారు. సో, ఓకే. ఇలాంటి 3 వీక్స్‌లో మళ్ళీ వాళ్ళు నార్మల్ అవుతున్నారు. ఓకే. సో, ఇవన్నీ కీమోలు ఇవన్నీ గో త్రూ అయ్యే బదులు, ఓకే. ఒకసారి మా దగ్గర ట్రై చేయండి మీరు. అంటే ఓకే. మేమెప్పుడు కూడా ట్రీట్‌మెంట్‌ని ఆపమని చెప్పం. ఏ టాబ్లెట్స్‌ని ఆపమని చెప్పం. ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళకున్న షుగరు, బ్లడ్ ప్రెషరు ఇవన్నీ రెగ్యులర్‌గా చేసే విధానాలు చేసుకుంటూ మా 3 రోజులలో గూడా టాబ్లెట్‌లు మానమని చెప్పము. వాళ్ళు చేసే డైట్ రెస్ట్రిక్షన్స్ మానమని చెప్పం. కానీ ఆ 3 రోజుల్లో కూర్చుంటే వాటన్నిటిలోంచి బయటపడుతున్నారు. ఇది మాకు బోలెడన్ని అంటే ఇప్పుడు మనం యాక్చువల్లీ థీసిస్ అని ఇప్పుడు అంటారు గదా! నువ్వు రీసెర్చ్ లాగా చేస్తే అవును. అది అవును. సైంటిఫికల్‌గా ప్రూవ్ అంటే ఏంటి? ఒక 100 మంది నాకయింది అంటే సైంటిఫిక్‌గా ప్రూవ్ అంతే గదా! కరెక్ట్. అంతే సో, గదా! ఇప్పుడు మనము పేపర్ వర్క్ స్టార్ట్ చేసాం. మనకిప్పుడు వచ్చే వాళ్ళందరూ కూడా యూఎస్‌లో ఉన్నవాళ్ళు కాదు. యూఎస్‌లో ఉన్న వాళ్ళందరూ ఆల్‌మోస్ట్ ఇంజినీర్స్ వాళ్ళు. అవును. వాళ్ళు కొంతమంది డాక్టర్స్ గూడా ఉన్నారు మన దాంట్లో. ఓకే. ఈవెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఉన్నారు. వాళ్ళందరితో మనం ఏం జేపిస్తున్నాం ఇప్పుడు అంటే, ఈ థీసిస్ అంటే ఎవరికైతే నాకు తగ్గింది అన్నారో వాళ్ళని పేపర్ వర్క్ చేపిస్తున్నాం. తగ్గలేదు అన్న వాళ్ళని కూడా పేపర్ వర్క్ చేపిస్తున్నాం. ఓహ్! ఎవరికి తగ్గలేదు? మనకి ఏ రిట్రీట్స్‌కి రాలేదు. హ్మ్. మన క్లాసెస్ అప్పుడప్పుడు వింటున్నారు. కానీ కంప్లీట్‌గా ఫాలో అవ్వట్లేదు. కాదు మేడం. మనం చెప్పినవి రిట్రీట్‌కొచ్చి ఫాలో అవ్వట్లేదు. తగ్గలేదని చెప్పిన వాళ్ళన్నారా? ఆ! రిట్రీట్‌కొచ్చి మాకు తగ్గలేదు అని. రిట్రీట్‌కొచ్చి తగ్గలేదు అని ఎవరన్నారు అంటే, వాళ్ళు దీన్ని నమ్మకం లేదు. ఓహ్! అక్కడ కూర్చోలేదు. అంటే అసలందరూ 100% కూర్చుంటారు మన దాంట్లో. ఓకే. కానీ నమ్మకం లేదు. వాళ్ళు ఎవరొస్తారులే, చేస్తారులే కూర్చున్నంత సేపు గూడా నమ్మకంతో కూర్చొని వాళ్ళకు మాస్టర్స్ వాళ్ళ దగ్గరికి రాలేరు, హీల్ చేయలేరు. ఎందుకంటే మిమ్మల్ని అసలు మీ దగ్గరికి ఇట్లా టచ్ గూడా చేయలేరు వాళ్ళు. మీరు గనుక వాళ్ళని ఆహ్వానించి, నేను మిమ్మల్ని నమ్ముతున్నాను. నేను పూర్తిగా సహాయ సహకారాలతో ఉంటాను నేను. నా బాడీకి మీరు నా రుగ్మతలు తగ్గిచ్చే అధికారం మీకిస్తున్నా. ఇప్పుడు డాక్టర్స్ అయినా మీకొచ్చి ఎట్లా సర్జరీ చేస్తారు సార్? నాకు చెయ్యు అని ఎళ్లి అడుగుతే తప్ప చెయ్యరు గదా! అవును. అవును. ఇక్కడ అంతే. ఇక్కడ మీరు వచ్చి నమ్మకం లేక ఏదో వైఫ్ ఫోర్స్‌తో లేకపోతే హస్బెండ్ ఫోర్స్‌తో వచ్చి కూర్చొని, పూర్తి కోపం మీద కూర్చుంటే ఇంకెక్కడి నుంచొస్తది వాళ్ళకి రాదు. అట్లా మేము అది కూడా రిసర్చ్ చేస్తున్నాం. ఓకే. ఎవరికీ తగ్గలేదు అని. అంటే వాళ్ళు ఫాలో అవ్వట్లేదు. లేకపోతే అక్కడికొస్తే ఇష్టంగా రాలేదు. కోపంతో ఉన్నారు. మన దగ్గరికి టీనేజర్స్ ఒస్తారు. చిన్న పిల్లలు 1 ఇయర్ ఓల్డ్ కిడ్ కూడా వచ్చి అక్కడ కూర్చుంటారు. ఏం అయ్యో! మాట్లాడకుండా, ఏడవకుండా పూర్తి మైమర్చిపోయి మెడిటేషన్‌లో కూడా కళ్ళు మూసుకొని పడుకొనుంటారు వాళ్ళు. సో, 1 ఇయర్ ఇట్లా పిల్లకేమొస్తది మేడం? ఎందుకు వాళ్ళకెందుకు? వాళ్ళ ఆత్మ కూడా శుద్ధవుతది గదా! ఆత్మ గదా! ఇది మనం చేయాల్సి ఓకే. వాళ్ళ శరీరం కూడా వాళ్ళకి కూడా ఏదన్నా ఉంటే రుగ్మతలు క్లెన్స్ అయిపోతాయి గదా! ఇంకా 1 ఇయర్ ఓల్డ్‌కి చాలా ఈజీ హీల్ జేయడం. ఓకే. అంటే వాళ్ళకి ఏ ఇప్పుడు సమస్య లేకున్నా తీసుకొచ్చి హీల్ జేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఎన్నో ఉంటాయి గదా! ఇప్పుడు అంతకుముందు జన్మలలో ఎన్నో బాధలు పడో, లేకపోతే కష్టాలలో ఉండో, భయాలు ఇవన్నీ పెంచుకొనొస్తారు గదా! సో, అవును. ఒకసారి ఒక పర్సన్ ఒక జన్మలో ఏదన్నా కారు నీళ్ళలో పడి చనిపోయింది. నీళ్ళంటే ఫోబియా ఉంటది. అట్లాగే ఫ్లైట్‌లోంచి పడి చనిపోయాడు. ఫ్లైట్ అంటే ఫోబియా ఉంటది. ఓహ్! లిఫ్ట్‌లో ఫోబియా ఉంటది. అవును. ఇప్పుడు కొండ మీద నుంచి పడి చనిపోయిన. ఇట్లాంటివన్నీ అక్యుములేట్ చేసుకొని పుడతాం మళ్ళీ మనం. ఆ 1 ఇయర్ ఓల్డ్, 2 ఇయర్ ఓల్డ్, 5 ఇయర్ ఓల్డ్ తీసుకొస్తే అవన్నీ క్లిన్స్ అయిపోతాయి. ఆ ఓకే. ఫోబియాస్ అన్నీ క్లిన్స్ అయిపోతాయి. ఓకే. ఓకే. సో అవి క్లిన్స్ చేసుకోకపోతే మీరు మళ్ళా జన్మలు కూడా ఈ వాటర్ ఫోబియా, అవి ఫోబియాతోనే పుడుతుంట్రు. ఆ జన్మంతా ఏ ఫ్లైట్ ఎక్కకుండా ఉంటారు. సో, ఎందుకంటే అది మీరు తీసేసుకోవట్లే. ఇప్పుడు మీరు పాస్ట్ లైఫ్ రిగ్రెషన్ అంటారు గదా! అవునవును. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌కి ఏం జేస్తారు? 4, 5 గంటలు వాళ్ళని పెట్టి అవును. హ్మ్. ఇంకో అది కూడా వాళ్ళు పూర్తి సహకారం చేస్తే ఇంకో దానికి పంపించి అక్కడున్నది క్లీన్ జేస్తారు. పాస్ట్ లైఫ్ రిగ్రెషన్‌లో గూడా ఒక రిగ్రెషన్‌లో
లేకపోతే 2, 3 రిగ్రెషన్స్‌లో ఒక ఇది రిలీజ్ చేయగలుగుతారు. మన దాంట్లో మనం ఒక్కటి గాదు. మన 3 రోజుల రిట్రీట్‌లో వాళ్ళ దగ్గర ఉన్న ఫోబియాస్ అన్నీ మనం రిలీజ్ చేసేసేయగలుగుతాం. మనం ఎక్కడికి కూడా వాళ్ళని ఎవరిది వాళ్ళే ఉద్ధరించుకోవాలి గానీ, నేనెళ్ళి ఆత్మను పట్టి, చేసి, థర్డ్ ఐ ఓపెన్ చేసి ఇవన్నీ మనం చేయలేము. మేడం చాలా మందికి ఇప్పుడు అంటే భయం ఉంటుంది కదా. ఒక్కోసారి పాముని చూస్తే వాళ్ళ ఇంట్లోకి కూడా వెళ్ళరు ఇంకా ఇంట్లోకి. నాకు తెలిసిన ఒక కరెక్ట్. పెద్ద ఆయన 50 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నాడు. కొండ మీద కట్టుకున్నాడు మళ్ళీ. ఒకరోజు పాము కనబడింది. అంతే ఇక జీవితంలో మళ్ళా ఇంట్లోకి వెళ్ళా ఆయన. ఆయన శేష జీవితం ఎ అంతా హోటల్‌లో గడిపాడు. రీజన్ ఏంటంటే, మనం ఒకప్పుడు పాముల్ని చంపుతే ఓకే. ఆ భయాలు ఇప్పుడు మనకొస్తాయి. ఎందుకంటే పాముని భయపెట్టాం గాబట్టి. మీరు ఏదిస్తే అదొస్తది సార్. ఇప్పుడు మీకు మనము అంతకుముందు జన్మలలో అందరిని సతాయించి మాటలతో సతాయిస్తే, ఇప్పుడు మనని అందరు మాటలతో సతాయిస్తారనమాట. ఓకే. ఓకే. మనం ఒకళ్ళని దొంగతనం అంటగడితే, మనకిప్పుడు దొంగతనం అంటగడతారు. అది మనం ఏం చేయకుండానే వస్తది. మనకెంత బాధైతే చెయ్యకుండానే నన్నంత మాట అన్నది అని మనం కింద మీద అవుతూ ఉంటాం. అవును. ఇవన్నీ కూడా మనం చేసినవి మనకొస్తాయి. ఏది గూడా ఒక్క పర్సెంట్ గూడా మీకు కొత్తగా ఏది రాదు. అసలు ఈ ఒక ప్లేస్‌కెళ్ళాము అంటే గూడా దానికి కూడా ఒక రీజనింగ్ ఉంటది. ఒక మనిషిని కలిసాము అంటే ఒక రీజనింగ్ ఉంటది. ఎక్కడ ఏ జన్మలలో మీకు కనెక్షన్స్ లేనిది ఇప్పుడు మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారంటే మన కనెక్షన్ ఒక జన్మలో లేనిది ఇది పాసిబుల్ కాదు. కరెక్ట్ అండి. అవును. అవును. ఓకే. కాదు మేడం. సరే ఆత్మను పరిశుద్ధం చేసుకుంటున్నాము. పరిశుద్ధ ఆత్మని ప్రకటిస్తాం. ఈ రిట్రీట్ ద్వారా పరిశుద్ధ ఆత్మ అవుతుంది. అంతేనా మేడం? ఒకటి. అంటే మీరు మీ పరిధులలోనే ఉంటారు మీరు. అంటే ఇప్పుడు మీరు నాకీ మైగ్రేన్ ఉంది ఇది పోగొట్టుకోవాలంటే ఒక్క మైగ్రేనే పోగొట్టుకుంటారు మీరు. అచ్చచ్చా! ఓకే. కాదు నాకు మోకాళ్ళ నొప్పులున్నాయంటే ఒక్క మోకాళ్ళ నొప్పులే పోగొట్టుకుంటారు. కాదు నాకేవి లేవు. నా ఆత్మని కంప్లీట్‌గా నేను నాలో ఉన్న భయాలు, ఈ అర్షద్ వర్గాలు కంప్లీట్ రిలీజ్ చేసుకుంటా అంటే అదే రిలీజ్ చేసుకుంటారు. ఓకే. కాదు నాలో ఉన్న చక్రాస్‌ని బ్యాలెన్స్ చేసుకోవాలంటే బ్యాలెన్స్ అది ఓపెన్ చేసుకుంటారు. జే చక్రాస్‌ని ఓపెన్ చేసుకోవాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే. నా థర్డ్ ఐ ఓపెన్ అవ్వాలి అంటే అక్కడ ఇనిషియేషన్ స్టార్ట్ అవుతది. ఎప్పుడైనా థర్డ్ ఐకి ఏంటంటే చాలా మంది థర్డ్ ఐ మాస్టర్ అంటారు అవును. గదా! నేను విన్నాను మేడం. థర్డ్ ఐని మేలుకొలపడం అనేది చాలా థర్డ్ ఐ మందికి మాస్టర్ అంటే ఆ! ఏంటంటే, ఇప్పుడు ఆ! థర్డ్ ఐ అన్నది మనకి ఒక్కొక్కసారి మనకి పుట్టేటప్పుడు ఈ నెగెటివ్ ఫోర్సెస్ ఉంటాయి. కలియుగం ఉంటది. కలి ప్రభావం ఉంటది మన పైన. ఓకే. మన చక్రాస్ పైన. ఓకే. కలి ఏం చేస్తది? వాటిని ఒక చిప్ రూపకంగా పెట్టి బ్లాక్ చేస్తది. మనలో కూడా చిప్స్ పెడతది. పుట్టేటప్పుడు. ఓకే. ఎందుకంటే, మనము ఈ ఆధ్యాత్మికంలోకెళ్ళి మనమందరం కూడా ఎనర్జైజ్ అయితే కలి ఇక్కడ ఉండలేదు. ఓకే. నెగెటివ్ భూమి పైన ఉండలేదు. అంతా ఓకే. పాజిటివ్ ఆ! అయిపోతది. ఓహో! అందుకని కలి ఏం జేస్తది? ఈ చనిపోయిన ఆత్మల్ని ఇక్కడనే ఉండేటట్టు మనలో కూడా నెగెటివ్ ఎప్పుడు నెగెటివ్ ఆలోచన అయ్యేటట్టు ఇప్పుడు కొన్ని కొన్ని తింటే ఫుడ్ ఇప్పుడు మష్రూమ్స్ ఇలాంటివి కొన్ని తింటే మనకు నెగెటివ్ ఆలోచనలు ఎక్కువవుతాయి. ఓహ్! మాంసం తినడం వల్ల. సో, ఇవేం జేస్తాయి? మనను అవి తినేటట్టు ప్రేరేపణ ఎక్కువ చేస్తాయి. ఓడి సో, ఈ రిట్రీట్ వల్ల ఏమవుతది? ఆ చిప్స్‌ని రిలీజ్ జేసి, అది ఓపెన్ చేయడానికి ఆస్కారం స్టార్ట్ చేస్తాం అంతే. ఓకే. ఎందుకంటే మీకు సాధన వల్ల, ఇట్లాంటి రిట్రీట్స్ మళ్ళీ మళ్ళీ వెళ్ళడం వల్ల, ఎక్కువ ఎనర్జీస్ తీసుకోవడం వల్ల మీకు ఆటోమేటిక్‌గా మెల్లిగా ఓపెన్ అవుతా ఉంటది. థర్డ్ ఐ అన్నది ఇట్లా ఒక్కసారి ఓపెన్ చేస్తే మంచిది కాదు మనకి. ఓకే. సో ఇప్పుడు కొన్ని ప్లేసులలో ఎన్నెన్నో లక్షలు, లక్షలు తీసుకొని మీకు 30 రోజుల్లో ఓపెన్ చేస్తాం, 40 రోజుల్లో ఓపెన్ చేస్తామని రిట్రీట్స్ చేస్తున్నారు. ఓహ్! అది అస్సలు మంచిది కాదు మనకు. అట్లా చేయకూడదు. ఇది న్యాచురల్‌గా ఆటోమేటిక్‌గా మన ఎనర్జీస్ ఎక్కువైన కొద్దీ ఎవ్రీ టైమ్ రిట్రీట్ అటెండ్ అయిన కొద్దీ మెల్లిగా మనలో ఇంకెందుకంటే కింద చక్రాస్ అన్నీ ఓపెన్ అయితేనే థర్డ్ ఐ ఓపెన్ అవుతది. సో, ఓకే. మనము మెడిటేషన్ చేయడం వల్ల కింద చక్రాస్ ఓపెన్ అయిన కొద్దీ మనలో కాన్ఫిడెన్స్ పెరుగుతా ఉంటది. ఇప్పుడు మూడో చక్రం అనేది కాన్ఫిడెన్స్ పెరిగేది. ఓకే. మనలో ఆత్మ అంటే భయాలన్నీ రిలీజ్ చేసేసి ఒకలాంటి ధైర్యాన్ని పెంచుతది. ఓకే. ఇప్పుడు కొంతమంది చూడండి లీడర్స్ వాళ్ళు ఎంతో ఉన్నతిని తీసుకొచ్చారు. ఎందుకో వాళ్ళలో ధైర్యం ఉంది గాబట్టే వాళ్ళు ముందుకెళ్లారు. ఏది పట్టించుకోకుండా ముందుకెళ్లారు. మనకు భయాలుంటే ఏంటి? అమ్మో! ఇది చేస్తే అదవుద్దేమో, నా పదవి ఊడుతదేమో ఇలాంటి భయాలతో ముందుకెళ్ళినప్పుడు మనం ఏ పని చెయ్యలేం. మనము అంటే సొసైటీలో మార్పుని తీసుకురాలేం.
ఓకే. సొసైటీలో ఇప్పుడు 100 ఏండ్ల కింద మన కాన్స్టిట్యూషన్ రాయబడింది. రైట్? వాటెవర్ 40 ఏండ్ల కిందనో, 50 ఏండ్ల కిందనో. ఇప్పుడు మనము ఎంతో మార్పు 21st సెంచరీ వచ్చింది. అవును. కానీ కాన్స్టిట్యూషన్‌ని చేంజ్ జేయాలి. ఎవరు చేంజ్ జేస్తున్నారు? హ్మ్. అదే అంటరాని వాళ్ళకే ఇప్పుడు కూడా రిజర్వేషన్స్. వాళ్ళకి ఎన్నో, ఎన్నో జనరేషన్స్ వాళ్ళకి ఆల్రెడీ బెనిఫిట్ అయింది. హ్మ్. డబ్బులు లేని వాళ్ళకిస్తే బావుంటది కదా! ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు అడ్వాన్స్‌డ్ ఇప్పుడు ఎలాంటి కులం, మతము అన్నది మనమే గదా సృష్టించుకుంది. అవును. ఇలా మతాలు పక్కకు పెట్టేసి, మనము అందరము ఒకటే అయినప్పుడు, అందరం కలిసిమెలిసిగా ఉండాలి భారతీయులం అన్నప్పుడు, మళ్ళీ కులం, మతాలు ఎందుకు? హ్మ్. అప్పుడంటే వేరు. అప్పుడు అవసరం ఆ టైంకి. ఇప్పుడు ఎవరికైతే డబ్బు తక్కువగా ఉందో, డబ్బు లేదో అది చూసి వాళ్ళకి రిజర్వేషన్స్ ఇవ్వాలి గదా! అది ఎందుకు చేంజ్ జేయట్లేదు? మంచి భయం. ఆలోచన. అవును. అద్భుతమైన భయం ఏంటి? నాకు హ్మ్. మళ్ళీ ఓటెయ్యడు. అవును. అవును. నా పార్టీ మళ్ళీ గెలవదు. అంటే సెల్ఫిషే గదా! ఇక్కడ. అవునండి. సో, ఎప్పుడైతే మనం సెల్ఫిష్‌తో వెళ్తామో మన కర్మలు అంటుకుంటూనే ఉంటాయి. ఎప్పుడైతే మీరు గివింగ్‌లోకెళ్తారో, ఎప్పుడైతే నేను ఈ కంట్రీకి అంటే ఈ అందరికీ బెనిఫిట్ అవ్వాలి అనే దృష్టితో ముందుకెళ్తానో, అప్పుడు మనకి కర్మలంటవు. మనకు మాస్టర్స్ కంప్లీట్ మనతోనే ఉండి అంటే హనుమంతుడు గాదు ఇలా ఎవరినైతే మనము ఆశ్రయిస్తామో వాళ్ళు మనతోనే ఉండి మనని ముందుకు తీసుకెళ్తారు. మన ఫ్యామిలీని వాళ్ళు కాపాడతారు. మన పిల్లల్ని వాళ్ళు చూసుకుంటారు. రైట్. మీరు హనుమంతుడి మమ్మీ గదా మీరు? యెస్. గత అంటే జన్మలో. మమ్మీ అంటే ఆహ్, హ్మ్, నేను తను మళ్ళీ పుట్టలేదు. నేను ఆ! అమ్మగా అతన్ని ఆరాధిస్తాను. తల్లిగా ఆరాధిస్తాను. సో, నేను ఏ క్వెషన్ అడినా నీ తల్లిని అడుగుతున్నా చెయ్యు అంటే చేస్తాడు టక్కున. ఓకే. అంటే అదేనండి. అంటే ఈ ఈ ధ్యాన ప్రక్రియలోకి హనుమంతుడు ఎలా వచ్చాడు? ఆయనకేంటి సంబంధం? ఈ హాస్టల్ మాస్టర్స్‌కి వాటికి? హనుమంతుడు అన్నది ఇప్పుడు మనకి భూమి పైన రాముడు ఉండమని చెప్పాడు. ఏంటి భూమి యొక్క సమతుల్యం అంటే నెగెటివ్ ఫోర్సెస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఓకే. రామ అనే వర్డ్ పోయే ఛాన్సెస్ ఉంది. అందుకని దాన్ని కాపాడడానికి అతన్ని ఎనర్జైజ్ చేయమని హనుమంతుడిని పెట్టారు. ఓహ్! సో, ఎప్పుడైతే హనుమంతుడు మనతో పాటు భూమి మీద ఉన్నాడో హనుమంతుడు ఏమంటారు? "నువ్వు రాముడిని పిలిచినా నేనే వస్తా" అంటాడు. రాముడిని నేను కష్టపెట్టదలుచుకోలేదు అంటారు. ఓకే. అట్లాగే మనం విష్ణువుని అక్కడి నుంచి పిలిచే బదులు, ఇక్కడ మనకు భూమి పైన ఉన్న హనుమంతుడిని మనము రక్షించమని అడగొచ్చు కదా! సో, హనుమంతుడిని నేను ఛానెలింగ్ చేస్తా. ఛానెలింగ్ అంటే ఏంటంటే, నా అతని అంటే అతని లైట్ నేను ఆహ్వానించుకుంటే అతనే క్లాస్ చెప్తాడు. నేను చెప్పాల్సిన అవసరం లేదు రోజు చెప్పే క్లాస్. ఓకే. అతనే మనకేం కావాలో చెప్తాడు. మనకి ఎలా ఎప్పుడు ఏ క్లాస్ చెప్పాలి? ఎలా మనలో అంటే చైతన్యం రావాలి అన్నది ఆ హనుమంతుడే మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఓకే. అదొకటి కాకుండా నాకు క్వెషన్స్ ఒస్తాయి. ఇప్పుడు రోజు క్వెషన్స్ అడుగుతా ఉంటారు గదా! అందరూ. ఇదెలా మేడం? అదెలా మేడం అని. అవును. ఆ క్వెషన్ నేను అడిగి పడుకుంటే నాకు నైట్ క్లారిటీగా దానికి ఆన్సర్ నాకిస్తాడనమాట. నాతో కూర్చొని నాకు ఆన్సర్ చెప్తాడు. అది నాకు ఎవ్రి టైమ్ ఎక్స్‌పీరియన్స్ అయ్యాను నేను. సో, ఓకే. అందుకని నేను చాలా కాన్ఫిడెంట్‌గా, చాలా హ్యాపీగా ఆహ్, అతను చెప్పింది చేసుకుంటూ ఎళ్ళడమే నా పనిగా నేను పెట్టుకున్నా అనమాట. నేను ఏది గూడా డిఫరెంట్‌గా చేయను. అతనే చెప్తాడు నాకు. హ్మ్. అంతకుముందు నేను ఇట్లా ఇంగ్లీష్ ఛానెల్ పెట్టి అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఉండేది హ్మ్. అమెరికా గదా! హ్మ్. ఇక్కడ అందరిని చెయ్యాలి అని అనుకున్నా. ఎందుకంటే ఇండియాలో చాలా మందున్నారు ఇట్లా చేసేవాళ్ళు. హ్మ్. కానీ నాకు హనుమంతుడు ఏం జెప్పాడంటే, మనది కర్మభూమి. ఇండియా అన్నది కర్మభూమి. అవును. ఇప్పుడు ఇక్కడ పుట్టేవాళ్ళు ఒక పుణ్యకర్మలు తెచ్చుకొని దాన్ని జస్ట్ సంతోషం అనుభవించడానికొస్తారు. వీళ్ళతో నీకు పని లేదు. నీకు సంబంధం లేదు. నీకు ఎవ్వరు నీ దగ్గరకొస్తారో వాళ్ళకు నువ్వు హెల్ప్ చెయి. సో, నీకు ఒక్కరొస్తే ఒక్కరికి హెల్ప్ జెయి. 500 500 హెల్ప్ జెయి. నేను ఎవరు నీకు నీ దగ్గరికి రావాలో నేను వాళ్ళని పంపిస్తా. నువ్వు నువ్వు కంపల్సరీ వాళ్ళకు నువ్వు చూసుకొని హెల్ప్ చెయ్యు. వాళ్ళకి డబ్బున్నా, లేకున్నా. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు చాలా మందుంటారు. ఇప్పుడు ఈ రిట్రీట్‌కి మనకెంతైతే ఖర్చవుద్దో అంతే చార్జ్ జేస్తాం. మనం ఒక్క మీకు పైస కూడా ఎక్కువ చెయ్యం. లాభం రాదా మేడం దీని నుంచి? రెట్టు నుంచి లాభాలేం రావా? లేదు సార్. ఎందుకంటే మనకు దీనికి ఎంత ఖర్చవుద్దో అంతే తీసుకుంటాం ఒక మనిషి దగ్గర. కానీ ఇంకొక ఐదుగురు నాకు డబ్బులు లేవు నేను పే చేయలేను అంటారు. ఓకే. ఆహా! అయితే ఆ డబ్బులు లేదు పే చేయలేని వాళ్ళ వాళ్ళ ఖర్చు ఓకే. ఇంకెవరన్నా మేము స్పాన్సర్ చేస్తామంటాం. ఎందుకంటే ఇప్పుడు మన హీలింగ్ అవ్వాలి. నా దగ్గర డబ్బుంది అంటే ఆ హీలింగ్‌కి నేను హెల్ప్ చేస్తేనే నాకు హీలింగ్ అవుతది గదా! ఓకే. ఇస్తే వస్తది గదా! సో, అందుకని ఎవరి దగ్గరైతే చాలా హెల్ప్ అవసరం వాళ్ళకి
ఇప్పుడు ఒక క్యాన్సర్ ఉంది ఒకరికి. వాళ్ళు నేను వస్తున్నా అంటారు. వాళ్ళ దగ్గర డబ్బుంది. ఓకే. అయితే మీకు వీలైతే ఇంకో 5గురికి సహాయం చేయమని చెప్తాం మేము. ఓకే. సో, ఇంకొక 5గురికి వాళ్ళు సరే నేను 5గురికి చేస్తా. కొంతమంది 30 మంది అమెరికాలో ఉన్నవాళ్ళు కొంతమంది 30 మందికి చేస్తా అంటారు. 50 మందికి చేస్తా అంటారు. ఆ డబ్బులు ఎవరైతే ఫ్రీగా వస్తా అంటారో వాళ్ళకి పెట్టి హ్మ్. మనం చేస్తాం. ఒక్కోసారి తక్కువవుతాయి సార్. తక్కువైనా ఇప్పుడు నాలాంటి వాళ్ళు మా దాంట్లో ఉన్నారు. తక్కువైతే మేము అందరము పెట్టుకుంటాం. ఓసారి నేనైనా పెట్టేసుకుంటాను. మనకి అదే డౌట్ మేడం. డబ్బులది ఎందుకంటే నేను ఫ్రీగా చేస్తాను. నేనసలు ఫ్లైట్‌లకు గాదు, దేనికి కూడా ఈ డబ్బులు వాడను. అసలు ఓకే. దేనికి వాడను. ఓకే. ఇప్పుడు బయట చాలా మంది నాన్ ప్రాఫిట్ పెట్టుకొని దాని మీదే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకు వేరే అంటూ లేదు. ఇందులోనే ఉంటారు. కరెక్ట్. నాకు ఆల్రెడీ నేను అంతకుముందు చేసుకుంది ఉంది. మా హస్బెండ్ సంపాదిస్తారు. నాకు డబ్బులది ఇష్యూ లేదు. సో, ఒక నా 1000 కోట్లుంటాయా శరీ మేడం? ఆ! మీకొక 1000 కోట్లుంటాయా? అది అంటే అది ట్రూ గాదు. ఎందుకంటే అను సిస్టర్‌గా ప్రపంచమంతా మీరు ఆస్తులు సంపాదించారు, క్లినిక్స్ పెట్టారు. వరల్డ్ వైడ్‌గా అద్భుతాలు సృష్టించారు గదా! అంటే నేను అనుకోవడం మీకు దగ్గర కనీసం ఓ మినిమమ్ 1000 కోట్లైనా ఉంటాయి గదా! అనేది నాకొక అది ట్రూ కాదన్నా గదా నేను. అచ్చా! ఓకే. రైట్. అయితే ఇది ఎందుకు అడిగానంటే మేడం, మీ దగ్గర చాలా డబ్బులున్నాయి. సరే నంబర్ గాకుండా ఎన్నో డబ్బులు. ఇప్పుడు డబ్బు అన్నది మన మైండ్‌లో ఉంటది సార్. అవును. ఇంకొకటేంటంటే నాకు అవసరం కంటే ఎక్కువున్నాయి. ఓకే. అవును. సో, యెస్. నేను 10 మందికి హెల్ప్ చేయగలుగుతా. నేను అదే ఈ అడుగుతున్నా. మైండ్ సెట్ ఉంటే చాలు మనకు. ఇది మీరే ఇవ్వచ్చు గదా! అందరి దగ్గర నుంచి ఎందుకు ఆ! తీసుకుంటున్నారు అనేది నా అబ్బా! ప్రశ్న. సూపర్ క్వెషన్ ఇదసలు. అందుకోసమే మిలియన్ అడిగాను. డాలర్ క్వెషన్ ఇది. యెస్. ఏంటంటే, ఇప్పుడు నాకు రుగ్మత ఉంది ఫర్ ఎగ్జాంపుల్. నేనొక ఒక ఒకప్పుడు ఒక కర్మ చేశా గాబట్టి నాకు క్యాన్సర్ వచ్చింది. రైట్? ఓకే. అది నేను నా నా హెల్త్ చేసుకోవడానికి నేనే ఖర్చు పెట్టుకోకపోతే అంటే నా దగ్గర ఉన్నాయి డబ్బులు. ఓకే. ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులున్నాయి. ఇప్పుడు ఎందుకంటే నేనెళ్తున్నా ఈ రిట్రీట్‌కి. హ్మ్. ఖర్చు పెట్టుకోవడానికి డబ్బులున్నప్పుడు వాళ్ళతోని ఖర్చు పెట్టిస్తే పుణ్యం ఎవరికొస్తుంది? ఓకే. హీలింగ్ ఎవరికవుతది? ఓకే. సో, ఇప్పుడు మీరొచ్చారు. అవును. నేను డబ్బులు బెట్టుకున్నా. ఎందుకంటే మీరు పే చేయగలుగుతారు. 3000, 5000 చార్జ్ జేసేది మీరు ఆ! పే చేయగలుగుతారు. కానీ అవును. నేనిక్కడ ఫ్రీ అని బోర్డ్ బెట్టినా. అవును. ఎందుకంటే నేనే బెట్టుకుంటున్నా గాబట్టి. ఎందుకంటే అవును. నేను పెట్టగలుగుతాను. సో, కరెక్ట్. మీరు వచ్చి హీల్ అవుతారు మీరు. ఆ! ఎట్లా హీల్ అవుతారు మీరు? హీల్ అయినా అది ఎట్లా ఉంటది? గురుదక్షిణ ఇవ్వండి. మీకంటూ మీది హీల్ జేసుకోండి. ఎందుకంటే అక్కడ మీరు కర్మతో వస్తున్నారు. ఓకే. నాకొస్తున్నాయి పుణ్యం అంతా. ఇది చేయడం పుణ్యం నాకే వస్తుంది. ఫ్రీగా చేస్తున్నందుకు నాకే వస్తుంది. నీ ఓకే. ఆ పుణ్యాన్నంతా మూట కట్టుకొని నేనేం చేస్తా? మీకు హీల్ చేయడానికి ఉన్నా నేనిక్కడ. మీ కర్మను మీ ద్వారా రిలీజ్ చేయించడానికి నేనిక్కడున్నా. ఓకే. 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 సో, మీ కర్మను మీరు రిలీజ్ చేసుకోవడమే కాకుండా, ఇంకా మిమ్మల్ని 10 మందికి పే చేయమంటున్నా. ఎందుకు? మీది ఇంకా ఫాస్ట్‌గా పోతది, ఈజీగా పోతది. మీరు పరివర్తన ఇప్పుడు నాలో పరివర్తన ఉంది అని మీరంటున్నారు. మీరది అవును. ఎట్లా యూనివర్స్ పరివర్తన ఉంది అని మీకు నమ్ముతుంది. స్టాంపేస్తది? ఓకే. ఓకే. 10 మందికి హెల్ప్ చేసిన్నాడు. వావ్! ఓకే. ఓకే. సూపర్ అండి. సూపర్. రైట్ మ్యామ్. ఇంకోటి. సరే మన ఆత్మల సంగతి సరే. ఈ ప్రేతాత్మల గొడవేంటి? వీటినెలా వదిలించుకోవాలి? మీరు రిట్రీట్‌కొస్తే ఆటోమేటిక్‌గా మనకు వందల మందికయింది ఇప్పటికి. మనకు లాస్ట్ రిట్రీట్‌లో ఒక 200 మందికి మేము రికగ్నైజ్ చేసినాం. వాళ్ళ లోపల ఉంది అని. నేను కౌన్సెలింగ్స్ ఇస్తాను. అందులో తెలిసిపోతది మాకు. ఓకే. వాళ్ళందరిని ముందు వరుసలో కూర్చోబెట్టినాము. ఆ! అందరికీ గూడా ఇట్లా జర్కొచ్చి ఫస్ట్ డేనే రిలీజ్ అయిపోయిందది. ఆ రోజు నుంచి వాళ్ళొచ్చి, "మేడమ్ అసలు నాకెంత ప్రశాంతంగా ఉందో, ఇప్పుడు ఏ మాటలు లేవు నా బ్రెయిన్‌లో. ఆ! ఇమాజిన్ వేరే మాటలు ఒక దయ్యం లోపల మాట్లాడుతూ ఉంటే ఇమాజిన్ మనం ఎంత నరక యాతన అనుభవిస్తామో. ఓకే. అది వాళ్ళకే దెలియాలి. సో, ఓకే. ఇప్పుడు ఏ మాటలు లేవు మేడమ్. ఎంత ప్రశాంతంగుంది, ఎంత హాయిగుంది. ఇది మీ వల్లే అంటారు. ఆ ఒక్క ఆత్మతృప్తి చాలదా మనకి? ఓకే. ఎంత తృప్తినిస్తది సార్ మనకి. ఒక మనిషొచ్చి, నేను మీ వల్లే సంతోషంగున్నా, మీ వల్లే నాకు ఇది తగ్గింది. నా పిల్లల్ని ప్రేమతో చూసుకుంటున్నాను. మీరు చెప్పే క్లాసెస్ విని అంటే, అన్ దానికంటే అసలు ఇంకా ఏముంది తృప్తి? అద్భుతం. అద్భుతం మేడం. వీటన్నిటితో నాకు రాలే. బాహ్య వాటితో నాకు రాలేదు. నాకు ఎన్ని చేసుకున్నది కోట్లున్నా ఇది ఏది రాలే. చాలు. ఇందులో నాకు తృప్తి కాదసలు. ఒకలాంటి ఆత్మానుభవాన్ని పొందుతున్నా. వావ్! మ్యామ్ ఇప్పుడు కొందరు పిల్లల్ని చూసాను నేను. నిద్రలో మాట్లాడుతుంటారు. నిద్రలో అవును. నడుస్తుంటారు. నిద్రలో నవ్వుతుంటారు. అదేంటి మేడం అదేమన్నా ప్రాబ్లమా? లేదు. ఒక్కొక్కసారి వాళ్ళు ఇప్పుడు డే టైమ్‌లో అయినయి గుర్తు ఆ! తెచ్చుకోవచ్చు. లేకపోతే బాగా చిన్న బేబీస్ ఉన్నప్పుడేమో వేరే జన్మలు వాళ్ళకి గుర్తొస్తున్నాయి. అంతకుముందు జన్మల్లో చేసినవి మంచి కార్యాలు లేకపోతే
వేరే వాళ్ళు వాళ్ళని బాధ పెట్టినాయి చెడువి. ఓకే. చెడు వచ్చినప్పుడు ఏడుస్తారు, ఉలికి పడలేస్తారు. ఇప్పుడు రాముడిని చూడండి, కృష్ణుడికి యశోద స్టోరీ చెప్తూ ఉంటది రాముంది. హ్మ్. ఊ ఊ అంటూ వింటూ ఉంటాడు. ఆ! చిన్న బేబీ ఉన్నప్పుడు. ఎప్పుడైతే అంటది, "అయ్యో! సీతను రావణాసురుడు ఎత్తుకెళ్తుండు" అంటే, "లక్ష్మణ బాణం తీసుకురా" అంటాడు. ఆ! ఎందుకు? ఎందుకంటే ఆ జన్మలోకి తను వెళ్ళాడు గాబట్టి. ఓహ్! వావ్! ఓకే. అట్లాగే మనం కూడా ఆ బేబీస్‌గా ఉన్నప్పుడు ఎప్పుడైతే మనలో ఈ బాహ్య లోకానికి రాకముందు మనము మన వేరే జన్మలు గుర్తుంటాయి మనకి. అంటే పూర్తిగా గాదు. కొద్ది కొద్దిగా మనకి అందులోకి వెళ్తూ వస్తూ ఉంటామనమాట అదే కొంచెం నిద్రలో. వయసొచ్చిన వాళ్ళైతే ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఇవన్నీ బెడతారు గదా! ఈ భయాలు, అచ్చచ్చ! చెట్టెక్కకు, పడతావు, నువ్వు అక్కడికెళ్ళకు, చీకటుంది, అక్కడ ఇంకోటి ఇదుంటే ఈ భయాలు బెట్టేసరికి వాళ్ళు కంప్లీట్‌గా మన లోకానికొచ్చేస్తారనమాట. ఇంకా ఆ లోకాలకెళ్ళి చూడడాలు అవన్నీ ఉండవు. నిద్రలో మన ఆత్మ వెళ్తది. వెళ్ళి అంతకుముందయిన అనుభవాలు అవన్నీ మళ్ళీ అనుభవిస్తూ ఉంటుందనమాట. ఎప్పుడైతే మనం ఇవన్నీ పెట్టేసరికి ఈ ఇక్కడికొచ్చేస్తారింక వాళ్ళు. నాకు కంప్లీట్‌గా. తెలిసిన ఒక లేడీ ఉంది మేడం. తను ఇంట్లో ఒక్కతున్నప్పుడు ఎవ్వరు లేకున్నా ఎవరో ఉన్నట్టుగా, ఎవరో నన్ను చూస్తున్నారు, నన్ను టచ్ చేశారు, నన్ను పిలిచారు. ఇంట్లో ఆత్ముంది. ఇంట్ల ఇట్లా ఇప్పుడు వాళ్ళ పూర్వజనులు అంటే యాన్సిస్టర్స్ చనిపోయిన వాళ్ళు ఆత్మలు ఇంట్లో ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అది మనము అది మనము ఈ 4P ద్వారా అంటే మనకొక మెడిటేషన్ రోజుకి 4 సార్లు ఆహ్, అమెరికా టైమింగ్స్, ఇండియా టైమింగ్స్, వేరే టైమింగ్స్‌లో రోజు చేపిస్తూనే ఉంటారు. అందులో ఒక 200 మంది జాయిన్ అయితూ ఉంటారు. ఓకే. అందులో మనము పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తంతో పాటు ఈ ఓకే. ఆత్మలను రిలీజ్ చేసేవి అందులో ఉంటుందనమాట. సో, అది మనమే అంటాం. నా ఇంట్లోది నేనే తీసేసుకోవాలి. ఓకే. ఆహ్, కాకపోతే అందులో గైడెడ్ ఒస్తూ ఉంటుంది. మనం చెవులోకి పెట్టుకొని చేసినప్పుడు. ఆ ఓకే. గైడెడ్‌లో మనము ఆ దయ్యానికి గైడ్ జేస్తాం. ఓకే. తల్లి నువ్వు కూర్చో మెడిటేషన్ చెయ్యు. చేస్తే ఆ మాస్టర్స్ వచ్చి నేను పట్టుకెళ్ళిపోతారని. సో, ఆ మాస్టర్స్‌ని పిలుచుకోవాలి. ఎందుకంటే మనకొక 9 ఆత్మ తలాలుంటాయి. హ్మ్. ఆ 9 ఆత్మ తలాల్లోంచి ఏ ఆత్మ తలానికి ఈ సోల్ చెందిందో, ఈ స్పిరిట్ చెందిందో ఆ మాస్టర్‌కి జెప్తాం. మీరు ఈమె ఏ తలానికి చెందిందో ఆ మాస్టర్‌ని నేను ఇన్వైట్ చేసుకుంటాను. మీరు వచ్చి ఈమె రెడీ కాగానే అంటే ఆమె ఆత్మశక్తి పెరిగినప్పుడు మీరు తీసుకెళ్ళండి. ఎందుకంటే 12 రోజులు దాటిన తర్వాత ఓకే. వాళ్ళలో శక్తి క్షీణిస్తది. అందుకే చూడండి పేరు దాన్ని ఆత్మ అనరు, దయ్యం అంటారు. అవును. అవును. ఆత్మ అని ఎవరంటారు? బ్రతికి ఉన్న వాళ్ళ లోపలున్నదే ఆత్మ అంటారు. అవును. ఒకసారి ఆ జీవి లోంచి ఆత్మ ఎళ్ళిపోయాక ఆ బాడీనేమంటారు? శవం అంటారు గానీ, అవును. దాన్ని అనిరుధ అనరు. అవును. పేరుండదు దానికి. దానికి నెగెటివ్ ఎనర్జీస్ అంటారు. అసలింట్లో ఫుడ్ తినరు, తాగరు. అవును. దాన్ని కాలబెట్టే వరకు ఏ పని చెయ్యరు. అవును. అసలు ఊరు మొత్తం తినేది గాదు ఒకప్పుడు అవును. అబ్బా! ఆ! చనిపోతే. ఇప్పుడు దాన్ని పెట్టెల్లో బెట్టి వామ్మో! అసలు అవన్నీ తప్పు. ఇన్‌స్టాంట్‌గా దాన్ని దహనం చెయ్యాలి. అది ఎవ్వరుంటే వాళ్ళతో జేపియాలి. ఒకవేళ పిల్లలు అమెరికాలో ఉంటే వచ్చి చూసి చనిపోయిన వాళ్ళని చూసేదేముంటది సార్? హ్మ్. ఎందుకంటే వాళ్ళలో జీవం లేదు. జీవం లేని దాన్ని చూసేదేముండదు. మనకు జీవం ఉన్నప్పుడు ఉన్న జ్ఞాపకాలనే ఉంచుకోవాలి మనం. ఓకే. సో, ఓకే. ఆ కొడుకొచ్చి దహనం చేయాల్సిన అవసరం లేదు. పెద్దనాన్న కొడుకు ఎవ్వరు చేసినా పర్వాలేదు. ఓకే. ఎవ్వరుంటే వాళ్ళతో చేపిచ్చేసి ఇమ్మీడియేట్ సేమ్ డే చేపిచ్చేసేయాలి. సన్‌సెట్ కాకముందు. ఓకే. సన్‌సెట్ అయ్యాక చనిపోతే నెక్స్ట్ డే సన్‌రైజ్ కాగానే చేపియాలి. రాత్రంతా మనం దగ్గరుండాల శవం దగ్గర. ఆ! ఎందుకంటే ఇవన్నీ స్క్రిప్చర్స్‌లో ఉన్నాయి. మన పురాణాల్లో ఉన్నాయి ఇలా జేయాలని. ఇప్పుడు కూడా మేము ఈ రీసెర్చ్ ద్వారా తెలిసిందిదే. మనం కంపల్సరీ వాళ్ళని పంపియాలి. ఎందుకంటే వాళ్ళలో ఒక వేల కొద్ది చీమలు కుడుతున్న బర్నింగ్ ఉంటది అక్కడ గనక బాడీ ఉంటే. ఓకే. మనం ఏడుస్తూ ఉంటే ఇంకా బర్నింగ్ ఉంటది వాళ్ళకి. హ్మ్. అస్సలు ఏడవకూడదు. ఇంకొకటి "నువ్వు ఉండిపో, నువ్వు మళ్ళీ రా" ఇలాంటి వర్డ్స్ అస్సలనొద్దు. "నువ్వు వెళ్ళిపో" అని చెప్పాలి వాళ్ళకి. అయ్యో! "నీ ఆత్మలోకానికి నువ్వు వెళ్ళు. మేము బావుంటాం" అని చెప్పాలి. ఆ! కానీ "నువ్వు లేకుండా మేము బతకలేము" ఇలాంటి మాటల వల్లనే ఆహ్, ఆ యొక్క దయ్యంగా మారుతోంది. ఆ 12 రోజుల తర్వాత ఆత్మ మారి ఇక్కడే ఉంటుంది. మరి ఎందుకుంటుందనుకున్నారు మీరు? మన యాహ్! ఏడుపుల వల్ల. ఓహ్! మరి మొండి ఆత్మల పరిస్థితి ఏంటి మేడం? నేను అస్సలెళ్ళనని ఇక్కడే అటాయించుకొని కూర్చున్నాయనుకోండి. ఉంటాయి. ఎప్పుడు వాళ్ళ యొక్క కోరికలు తీరడం అంటే ఇప్పుడు వాళ్ళ పిల్లలు బాధపడుతూ ఉన్నారు.
ఓకే. వాళ్ళు సెటిల్ అవ్వలేదు. మరి నేను ఇక్కడ ఎళ్ళిపోతే వాళ్ళు ఎట్లా సెటిల్ అవుతారు? వాళ్ళు ఎట్లా బాధల నుంచి బయటకొస్తారు అని ఉంటది వాటికి. అయితే మనము దాన్ని కొద్దిగా రిసర్చ్ జేయాలి. ఓకే. వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? అని మనం ప్రామిస్ జేయాలి వాళ్ళకి. ఓకే. ఇంకోటి వాళ్ళకేం జెప్పాలి? నీ ఆత్మలోకానికి నువ్వెళ్తే అక్కడి నుంచి వీళ్ళని చేసుకోవచ్చు. నువ్విక్కడ ఉండడం వల్ల నీ ఎనర్జీ నెగెటివ్ కాబట్టి వాళ్ళు ఇలా బాధల్లో ఉన్నారు. వాళ్ళు సెటిల్ అవ్వట్లేదు. వాళ్ళకి డబ్బు రావట్లేదు. వాళ్ళు ఇవన్నీ అవుతున్నాయని దానికి ఎడ్యుకేట్ జేయాలి. ఓకే. చేసి నువ్వెళ్ళిపోతే గనుక వీళ్ళు మంచిగవుతారు. ఇంకోటి నేను జూసుకుంటా వాళ్ళని. ఓకే. నువ్వెళ్ళిపోయాక. ఈ ఎనర్జీస్‌తో మేమెవ్వరం హెల్ప్ జేయలేకపోతున్నాము. నువ్వెళ్ళిపోతే ఆత్మలోకం నుండి మాస్టర్ సహాయంతోని నువ్వు వీళ్ళకి సహాయం చేయొచ్చు అని చెప్పాలి. ఓకే. ఓకే. అది సహాయం చెయ్యొచ్చు, చేయరాదు అది వేరే విషయం. కానీ వీళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇచ్చి వీళ్ళని పంపడం ముఖ్యం మనం. ఓకే. పంపించేసాక నిజంగా గూడా మనం ఆ పిల్లలకి పాజిటివ్ అయిపోతదక్కడ. ఇది ఎళ్ళిపోగానే, ఈ స్పిరిట్ ఎళ్ళిపోగానే ఆటోమేటిక్‌గా అక్కడ పాజిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి. వాళ్ళు సెటిల్ అవుతారు. వాళ్ళకి డబ్బొస్తది. అన్నీ వస్తాయి. రైట్. అసలు 90% ప్రాబ్లమ్ ఇంట్లో దయ్యాలే సార్. అవి పోగానే 3 డేస్‌లో వాళ్ళు హ్యాపీయెస్ట్ ఎళ్ళిపోతున్నారు. పిల్లలు కొట్లాడుకోవడం మానేస్తున్నారు. హ్మ్. ఇంట్లో కంప్లీట్ చేంజెస్ ఉంటున్నాయి 3 డేస్‌లో. ఈ ఆ! 3 డేస్‌లో ఏ డాక్టర్స్ జేయగలుగుతారు? ఏ పూజలు జేయగలుగుతాయి? ఎన్ని చెప్పండి నాకు. కోట్లు పెట్టినా ఏం చేయలేమండి నిజం చెప్పాలంటే. నిజంగా అది. అది కాదు కరెక్ట్. మేడం మరి ఇంత అద్భుతమైన రిట్రీట్స్‌ని మీరింత లేట్‌గా పెడితే ఎలా? 4 నెలలకొకసారి అలా పెడితే ఎట్లా మేడం? ఇప్పుడు మీరు మొన్న ఇండియాలో పెట్టారు జనవరిలో. నెలకొకసారైనా పెట్టాలి మేడం. అంత రెస్పాన్స్ ఉంది గదా! ఇప్పుడు అమెరికాలో అంటే పెట్టారు. రాని వాళ్ళ అవును. పరిస్థితి ఏంటి? రాలేని అంటే ఇప్పుడు మనము 6 మంత్స్‌కోసారి పెడుతున్నాం గదా! ఓకే. 6 మంత్స్‌కోసారి పెడుతున్నాము అంటే, ఇప్పుడు వాళ్ళలో చాలా మందికి తెలీదు. ఇట్లా ఇది ప్రాబ్లమ్ ఇది నాకు అని. అవును. డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు. లేకపోతే నా కర్మ అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మనం కర్మని రిలీజ్ చేయొచ్చు. ఇలాంటి చాలా మంది స్పిరిట్స్‌తోనే బాధపడుతున్నారు. ఓకే. ఇట్లాంటి దయ్యాల వల్లనే బాధపడుతున్నారు. 95% మా రిసర్చ్‌లో తేలింది. ఇంట్లో అన్నా ఉంటున్నాయి. వాళ్ళ లోపలన్నా ఉంటున్నాయి. ఎవరన్నా ఒకళ్ళ లోపల. సో, ఈ సూసైడ్స్ కూడా రిసర్చ్ చేస్తే ఓకే. సూసైడ్స్ కూడా దాని వల్లే జరుగుతుంది. లేకపోతే ఒక మంచి కుటుంబంలో పెరిగిన పిల్లలు, మనం చిన్నప్పటి నుంచి ఎంత చూసుకుంటాం సార్ వాళ్ళని, ఎంత గారాబం చేస్తాం, ఎంత ప్రేమ అన్నది ఇస్తాము, ఎంత ప్రేమతో ఒక తల్లి ఫుడ్ పెడతది. అలాంటి వాళ్ళెళ్లి ఎందుకు ఆత్మహత్య మొన్న ఒక ఆవిడ ఇట్లాగే యూట్యూబ్‌లో 1 మినిట్ వీడియోలో చూసాను. నేను గైనకాలజిస్ట్‌ని నా బిడ్డ ఇలా ఎవరో పెళ్లి చేసుకోను అంటే వదిలెళ్ళిపోయింది. ఈ తల్లికి ఎంత బాధుంటది. నేనిప్పటికి రోజు బాధపడుతున్నాను. ఓహ్! ఆమె నన్ను అట్లా ఎట్లా జేస్తది? ఇంత కష్టపడి, ఇంత బాగా పెంచిన పిల్లలు ఇలా ఎలా జేస్తారు అందావిడ. ఆ! అది ఆ అమ్మాయి చేసింది గాదది. ఆమె లోపల ఇంకొక ఆత్మ ప్రవేశిస్తే, ఆ ఆత్మ వాళ్ళని ఊరుకోదు. చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో అని చచ్చిపోయే వరకు లేకపోతే ఎవరికి ధైర్యం ఉంటది సార్? మనం మెడ మీద ఒక థ్రెడ్డేసుకొని, హ్యాంగ్ జేసుకునేంత ధైర్యం ఎవరికుంటది చెప్పండి? లాస్ట్ మినిట్‌లో నిజమైన వ్యక్తి అయితే లాస్ట్ మినిట్‌లో ఆపేసుకుంటాడు. అవును. అవునండి. అస్సలు జంప్ చేస్తామా మనమెళ్లి ఒక అదే కొండ మీద అంటున్నా నుంచి? మనం చిన్న దెబ్బ నాట్ సూది పాసిబుల్. సూది గుచ్చుకుంటూనే హ్మ్. విలవిల్లాడిపోతాము. కరెక్ట్. అలాంటిది అంత భయంకరంగా ఆత్మహత్య చేసుకోవడం అనేది కరెక్ట్. అది నాకిప్పటికి ఆ అర్థం సోల్ కాదు. చేపిస్తది వాళ్ళతో. ఓకే. ఇది చానా మాకైతే పక్కా, పక్కా అంటే మేము తల్లిదండ్రులతో మాట్లాడి ఇప్పుడు ఒకరు చనిపోయారు అని ఆ బాధతో మా దగ్గరికి మెడిటేషన్‌కొస్తే, మేము గనుక దాన్ని ఎంక్వైరీ చేస్తే, ఆ కిడ్ ఫోను చేస్తాడు అమ్మకి. ఆ! అమ్మ నాకు లోపల నుంచి అట్లా చచ్చిపో, చచ్చిపో అని నాకు ఎవరో చెప్తున్నారని చెప్తారు వాళ్ళకు. ఓహ్! మళ్ళీ అంటాడు నెక్స్ట్ డే, "నేను బానే ఉన్నా అమ్మ నువ్వు రాకు నేను బానే ఉన్నా" అంటాడు. ఎందుకు? ఎందుకంటే బానే ఉన్నా అన్నప్పుడు ఇతను. ఓకే. చచ్చిపో అనేది ఆ దయ్యం. సో, మధ్య మధ్యలో ఇతను, దయ్యము మారుతా ఉంటాయి అక్కడ క్యారెక్టర్స్. రైట్. ఇండియాలో ఎప్పుడు పెడుతున్నారు మేడం ఇది మళ్ళీ రిట్రీట్? అయితే మనము జులైలో ఆహ్, ఆంధ్రాలో 3 సిటీస్‌లో పెడుతున్నాము. ఓహ్! ఆహ్, తెలంగాణలో 3 సిటీస్‌లో పెడుతున్నాము. ఒక్కొక్క వావ్! రోజు ఓకే. పెట్టి, మళ్ళీ ఆగస్ట్‌లో అంటే ఒక్కొక్క వీకెండ్ ఇవన్నీ పెడుతూ వెళ్ళి, ఆగస్ట్‌లో మనం ఏం చేస్తున్నామంటే 5 రోజుల రిట్రీట్ మనము ఓహో! ఆ! 5 రోజుల రిట్రీట్ మనము ఏ ప్లేస్‌లో పెడుతున్నామంటే అందరూ వచ్చి అక్కడుండి 5 రోజులు అటెండ్ చేసేటట్టు పెడుతున్నామనమాట. అది 3 ఏఎంకి స్టార్ట్ అవుతది. అంటే అసలు ఆల్‌మోస్ట్ మనం 12 గంటలు చేస్తాం సార్. ఒక డే రిట్రీట్. ఆ! ఒక డే. కానీ ఒక్కరు కూడా నిద్రొస్తుందో, లేకపోతే అలసిపోయామో అనరు. ఇప్పటికి కూడా ఫ్రెష్ ఉంది మేడం ఇంకో 5 గంటలు చేయొచ్చు అంటారు. ఆ! అంటే అలాంటి ఫ్రెష్‌నెస్‌ని బాడీకి కణకణము యాక్టివేషన్ గదా అది. సో, అవును. ఎంతో మీకు ఫుల్ యాక్టివ్ అయిపోతది బాడీ. సూపర్. మేడం అమెరికాలో ఎలా రిజిస్టర్ చేసుకోవాలి మేడం? అమెరికా రిట్రీట్‌కి, ఏప్రిల్ రిట్రీట్‌కి?
నేను మీకు అది ఫస్ట్ ఒకటి రిజిస్ట్రేషన్‌ది ఉంటది సార్. ఓకే. అది రిజిస్ట్రేషన్‌ది నేను మీకు పంపిస్తాను. ఓకే. పంపించినప్పుడు మీరు ఆ రిజిస్ట్రేషన్ లింక్ కనుక వాళ్ళు క్లిక్ చేసి ఆ ఫార్మ్ ఫిల్ చేయాలి. నేను ఆ వీడియో ఫిల్ డిస్క్రిప్షన్‌లో పెడతాను మేడం దాన్ని. ఆ! వీడియో ఓకే. డిస్క్రిప్షన్‌లో పెడతాను. యాహ్! ఓకే. ఓకే. సో, అది వాళ్ళు క్లిక్ చేసి ఫార్మ్ నింపితే సరిపోతుంది. మేము వాళ్ళని ఒకటి మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది. ఆ గ్రూప్‌లో పెడతాము. సో, ఓకే. ఎవరన్నా అక్కడి నుంచి వస్తున్నాం, ఫ్లై అవుతున్నాం అంటే సేమ్ పీపుల్ ఇంకొకరు అవుతున్నారంటే వాళ్ళు కలవచ్చు. లేకపోతే రూమ్ బుక్ చేసుకోవడం గూడా మనకి స్పెషల్ కోడ్ అచ్చా! ఉంది. దాంతో తక్కువ ధరొస్తది హోటలు. సో, ఓకే. వాళ్ళ ఆ కోడ్‌ని వాడి ఇప్పుడు ఇద్దరు కలిసి ఒక రూమ్ ఉంటా అంటే కూడా వాళ్ళు డబ్బులు కూడా షేర్ చేసుకోవచ్చు. ఫోను ఇవన్నీ నంబర్స్ కూడా ఉంటాయా మనము మీకు? వాట్సాప్ ఫోను నంబర్స్ కూడా ఉంటాయా? ఆ! ఎంక్వైరీ చేయడానికి? రిట్రీట్ ఫోను నంబర్ కూడా ఇస్తాను నేను మీకు. ఓకే. ఓకే. హ్మ్. హ్మ్. మనది ఇప్పుడు అమెరికా నంబర్ అయితే వే టు మోక్ష. అంటే వే డబ్ల్యూఏవై నంబర్ 2 మోక్ష. ఓకే. ఇండియా నంబర్ కూడా ఇస్తాను మీకు. సో దట్ వాళ్ళకి ఇప్పుడు ఇండియాలో ఆగస్ట్‌లోది ఇంకోటి తెలంగాణ 3 స్టేట్స్ ఏవి, ఆంధ్ర 3 స్టేట్స్ ఏవి, ఎందుకంటే మనము ఫస్ట్ తెలుగు వాళ్ళని ఉద్ధరించాలి అని ఉంది నాకు. సో మేడం సో ఏమేం జేస్తారు? లైక్ వే టు మోక్ష ద్వారా ఇప్పుడు మన ఇండియాలో గూడా రిట్రీట్ చెప్తున్నారు గదా! జూలై, ఆగస్ట్ నెలలలో. ఎట్లా హ్మ్. ఉంటుంది మేడం ఆ ప్రాసెస్ అంతా? అప్పుడు ఇప్పుడు జులై మొత్తము ఒక్కొక్క సిటీస్‌కెళ్ళి మనం చేస్తున్నాం గదా! తెలంగాణ, ఆంధ్ర. అయితే అక్కడ మనం చెట్లు నాటుతాము. ఓకే. ప్లస్ ఆవుల సంరక్షణ ఉంటది. అట్లాగే పాముల సంరక్షణ ఉంటది. ఎందుకంటే వీటితో కర్మలు వస్తాయి కాబట్టి వాటిని మళ్ళీ రక్షించడం వల్ల వాళ్ళ కర్మలు ఆహ్, తగ్గిపోతాయి. ఓకే. అట్లాగే మనము హ్మ్. ఓకే. చెప్పండి మేడం. సో, అట్లాగే మనము అందరికి కూడా అంటే ఒకలాంటి పరివర్తన తీసుకొస్తాం వాళ్ళని. మనము అందరికి రక్షించాలి. ఎక్కడ అధర్మం అట్లాగే మనము ఇప్పుడు భూమి కూడా క్లీన్ చెయ్యాలి. అట్లా ప్రకృతిని రక్షించాలి. మంచి మాటలు మాట్లాడాలి. అందరితో బావుండాలి. హ్యాపీగుండాలి అన్నది మనం బాగా నేర్పిస్తాం. పిల్లల్ని కూడా కొట్టొద్దు. బాగా జూసుకోవాలి. వాళ్ళకు ఏ క్వెషన్ అడిగినా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి ఓపికగా. పిల్లల్ని అద్భుతంగా పెంచాలి. వీటన్నిటితో ఏమవుతుందంటే ఒక్క మనిషి ఫ్యామిలీలో మారితే మొత్తం ఫ్యామిలీ అంతా మారుతుంది సార్. అసలు ఎంత రిజల్ట్ చూస్తున్నామంటే మేము ప్రతి ఒక్కరు ప్రతిరోజు అటెండ్ అవుతారు. ఇంట్లో పనులన్నీ చకా చకా చేసుకొని నైట్ 9 పీఎం, 8 పీఎంకి అట్లా ఉంటది ఇండియన్ టైమ్, అమెరికా టైము. నేను మీ అసలు వే టు మోక్ష గ్రూప్‌లో ఉన్నాను మేడం నేను. అసలు హ్మ్. మీ రికార్డెడ్ ఆడియో క్లాసెస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తుంటారో. నేను అదే ఆశ్చర్యపోయా. ఓహ్ మై గాడ్! ఏంటి ఇంత రెస్పాన్స్. జస్ట్ మీరు గూడా ఉండరు. మీరు రికార్డెడ్ ఆడియో వినడానికి ఎంతోమంది క్యూలో ఉంటారు. అబ్బో! మీరైతే ఆ! ఫాలో అయితున్నారు. అయ్యో! అమ్మా! అని అద్భుతం. అంటే నాకు తెలుసుకోవాలని. ఏంటి ఈ ప్రపంచం కొత్త ప్రపంచం నాకు. ఇదంతా ఏంటి అవును. వింతగా ఉంది. మేడం చెప్పే మాటల కోసం ఇంత వెయిట్ చేస్తారా? అంటే రికార్డెడ్ ఆడియో వాటి కోసం ఇంత వెయిట్ చేస్తారా? అని ఆశ్చర్యం నాకు. అవును. వందల మంది ఇప్పుడు ఆ! యూట్యూబ్‌లో ప్లస్ దీంట్లో వందల మంది ఒక దగ్గర అయితే కనెక్షన్ మీకు ఆ! అంటే ఎనర్జీస్ చాలా హై అవుతాయన్నమాట. ఓకే. సో, అందుకని వాళ్ళు ఎందుకు మనకు జూమ్‌లో కూడా హీలింగ్ జరిగిందని ఎంతమంది చెప్పారో. నాకు మోకాళ్ళ నొప్పులు పోయినాయి. ఆహ్, ఈవెన్ యాంకిల్‌లో నొప్పి కూడా వాళ్ళ హ్యాండ్స్ లాక్ అవుతాయి కూర్చున్నప్పుడు. లెగ్స్ లాక్ అవుతాయి. అసలు ఎన్ని అద్భుతాలు జరుగుతాయంటే అక్కడ మీరు కళ్ళతో చూడాలి. ఓకే. కళ్ళు లాక్ అయిపోతాయి సార్. వాళ్ళకి కళ్ళు ఓపెన్ చేయరాదు మన రిట్రీట్స్‌లో. ఓహ్! అట్లాగే కూర్చుంట్రు. నేనెళ్ళి "పర్లేదమ్మా మీకు లోపల జరుగుతోంది. సో, కళ్ళు తెరవొద్దు. ఇదంతా ముందే ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాం మేము. మీరు కళ్ళు బలవంతాన అసలు తెరవరాదు మీకు. లాక్ అయిపోతాయి. ఓహ్! లోపల మాస్టర్స్ హీల్ చేసేటప్పుడు కళ్ళని లాక్ చేసేస్తారు. ఓకే. చేతులు లాక్ అయితాయి. లెగ్స్ లాక్ అయితాయి. మీరు లెగవరాదు, నడవరాదు, ఓపెన్ చేయరాదు ఐస్." మై గాడ్! మేడం జూలై, హ్మ్. ఆగస్ట్ రిట్రీట్ నా పేరు రాయండి మేడం. నేనైతే ఆహ్, ఫస్ట్ సభ్యుడిని నేనొచ్చేస్తున్నాను. అబ్బా! అద్భుతం సార్. మీరొస్తే మీరు నేను ఈ ఎందుకంటే మీరు ఇప్పుడు యూట్యూబ్ దీంట్లో మీరు ఛానెల్‌లో ఉన్నారు కాబట్టి మీరు ఎంతో మంది జీవితాల్ని మీరు మార్చొచ్చు. తప్పకుండా. ఎందుకంటే మీరు మీ అనుభవంతోని మీ దగ్గరకొచ్చిన ప్రతి ఒక్కరికి కరెక్ట్. మీ దగ్గర కూడా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువగొస్తారు. సో, అవును. మీరందరికీ కూడా చెప్పొచ్చు. కరెక్ట్. ఇలా చేస్తే మీరు దాని నుంచి బయటపడొచ్చు సార్. ఎందుకు మీరింత బాధపడుతున్నారంటారు. అవును. సో, మీరు ఎంతో మందిని మీరు చేంజ్ జేయొచ్చు. సొసైటీనే చేంజ్ జేయొచ్చు మీరు. వావ్! సూపర్బ్!
తప్పకుండా మేడం. నేను నిజంగా అంటే నేను అనుకున్నాను ఇదేదో చాలా బావుంది. అసలే ఇప్పుడు నాలో గూడా కొన్ని లోపాలు కనిపెట్టుకున్నాను నేను. రాత్రి లేచి తినడాలు ఇవన్నీ చేస్తున్నాను నేను. కాబట్టి నేను గూడా రావాల్సిందే అని డిసైడ్ అయిపోయాను. మీరు మీరు వెయిట్ లాస్ కోసం అడిగారనుకోండి, మీకు అవునండి. వెయిట్ లాస్ యాహ్! అవుతది. వెయిట్ లాస్ మాలో ఎంతమంది 20 పౌండ్లు, 30 పౌండ్లు తగ్గారు, 20 కిలోలు, 30 కిలోలు తగ్గారంటే వావ్! అవి కూడా ఎన్ని టెస్టిమోనియల్స్ ఉన్నాయో మా దగ్గర. హ్మ్. బరువు తగ్గిన వాళ్ళు. తప్పకుండా నాకు అది గూడా కావాలి గాబట్టి దానికి గూడా వస్తాను నేను. తప్పకుండా. యాహ్! మ్యామ్ సో ఫైనల్‌గా ఏం జెప్తారు మా ప్రేక్షకులకి? మీ అమూల్యమైన క్లాసెస్ కోసం లేదంటే మీ రిట్రీట్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఏం జెప్తారు? అమెరికాకొచ్చే వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఇన్‌స్ట్రక్షన్స్ ఉన్నాయా మేడం? రావాలనుకునే వాళ్ళకి? అంటే ఒక 1 వీక్ ముందు నుంచి మేము ఈ 4P అన్నాం గదా! ఒక 9 డేస్ ముందు నుంచి ఇప్పుడు ఏ రిట్రీట్‌కొచ్చినా గూడా 9 డేస్ ముందు మేము క్లోజ్ చేస్తాం. ఇంకా రిజిస్ట్రేషన్స్ ఉండవు. ఎందుకంటే ఈ 4P చేసుకొనొస్తే వాళ్ళకి ఇంకా మంచి హీలింగ్ జరుగుతోంది. ఓకే. 100% హీలింగ్ జరుగుతోంది. ఓకే. సో, ఎవరైతే దీన్ని నమ్ముతారో, ఎవరైతే మన హనుమంతుని మీద విశ్వాసం ఉందో, మాస్టర్స్ మీద ఒకటంటూ ఉంది యూనివర్స్‌లో మనకి చేస్తారు అని విశ్వాసం ఉంటే, మీరు లేకపోతే నా దగ్గరకొచ్చేవాళ్ళు ఏ ఆన్సర్ లేని వాళ్ళే వస్తారు. పర్లేదు మీకెక్కడ ఆన్సర్ దొరకలేదు. కానీ ఇక్కడ దొరుకుతుందనే నమ్మకంతో రండి. ఓకే. మీకు కంపల్సరీ హీల్ అవుతది. హీల్ అవ్వకుండా వెళ్ళే సమస్య లేదు. అలాగే మీరు విశ్వాసమే కాకుండా మీరు పూర్తి రిలాక్సేషన్‌తో రండి. ఓకే. అంటే ఏది ఎక్స్‌పెక్ట్ చేయకుండా, ఏది చేయకుండా జస్ట్ వచ్చి అక్కడ కూర్చోండి అంతే. హ్మ్. మనసా వాచా కర్మణ ప్రేమతో కూర్చోండి. ఇష్టంగా కూర్చోండి. హ్యాపీనెస్‌తో కూర్చోండి. ఆటోమేటిక్‌గా మీకు హీల్ అయిపోతుంది. వావ్! సూపర్ అండి. సో, తప్పకుండా దీన్ని స్ప్రెడ్ చేద్దాం మేడం. మంచి అనే దాన్ని మనం స్ప్రెడ్ థాంక్స్. చేయాలి. అందుకే మిమ్మల్ని థాంక్స్. అమెరికాలో ఉన్నా కూడా ఇబ్బంది పెట్టి నేను మళ్ళీ ఈ ఎపిసోడ్ కావాలి మేడం అని అడిగి తీసుకున్నాను. లేదు సార్. హ్మ్. మనందరం కలిసి ఈ సృష్టికి సహాయకారులుగా మారాలి. మారాము. చెయ్యాలి పని. అదే ఇప్పుడు నేను అదే అన్నా కదా మేడం. ఫస్ట్ ఎపిసోడ్‌లో అన్నాను. మీకేమన్నా పిచ్చా అనే మాట నేను ఫస్ట్ ఎపిసోడ్‌లో వాడాను. బట్ అంటే ఈ సృష్టిలో మనకు తెలియనిది లేదు అనుకోవడం నిజంగా పిచ్చి అనుకుంటున్నా నేనిప్పుడు. మనకు కరెక్ట్. తెలియనిది అసలది అలాంటిదేం లేదు అని అనుకోవడం భ్రమ. ఎన్నో మన జ్ఞానం సృష్టి లేదు రహస్యాలు అనుకోవాలి మనం. ఎగ్జాక్ట్‌లీ. సృష్టి రహస్యాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో. మనకే తెలుసండి. మన మన కంప్యూటర్‌లో ఏముందో గూడా మనకు తెలీదు. మన ముందున్న కంప్యూటర్‌లో. అలాంటి కరెక్ట్. ఇంత పెద్ద విశ్వంలో ఏముందనేది మనకెలా తెలుస్తుంది? ఎట్లా హీల్ అవుతుందనేది మనకు తెలీదు గదా! సో, నేను నమ్ముతున్నాను మేడం. మళ్ళీ ఖచ్చితంగా మళ్ళొకసారి చేయాలి. ఇంకా మనకు దాదాపు 13 ఉన్నాయని చెప్పారు దీంట్లో పాయింట్స్. ఇవాళ గూడా మనం ఒకటి రెండే చర్చించాం. అవును. మన కర్మ విమోచనం అనేది ఒక్కటే చర్చించినట్టుగా నాకనిపిస్తుంది. సో, మిగతా అవును. విషయాల్ని మళ్ళీ చర్చిద్దాం మేడం. థాంక్ యూ. చాలా థాంక్ యూ సో టాపిక్స్ మచ్. ఉన్నాయి సార్. అసలు పిల్లల మీద ఒకసారి చెయ్యాలి మనం. డెఫినెట్‌గా. పిల్లల్ని ఎట్లా డెఫినెట్‌గా. పెంచాలి అన్నది చాలా ఎందుకంటే రేపటి భావి పౌరులు వాళ్ళే. అవునండి. సో, అట్లాగే మీ పిల్లలను ఆవహించే ఈ భూత, ప్రేత, పిశాచాలు వాటిని ఎలా వదిలించాలి? పిల్లల్లో అది ఉన్నట్టు ఎలా తెలియాలి? ఇది చాలా ఇంపార్టెంట్ మేడం. 90% అవే ప్రాబ్లమ్స్ సార్. ఇప్పుడు ఇవే ప్రాబ్లమ్స్. టీనేజర్స్‌లో ఉన్న అవునండి. ప్రాబ్లమ్స్ నిజంగా అవును. చెప్పాలంటే సొసైటీ కాదు, ఫ్రెండ్స్ కాదు, తాగడం కాదు. ఎందుకు తాగుతున్నారు వాళ్ళు? ఇవి లోపలుండే తాగుతున్నారు. ఓహ్ మై గాడ్! ఓకే. ఎందుకు డ్రగ్స్ తీసుకుంటున్నారు? ఇవి లోపలుండే ఎళ్లి డ్రగ్ తీసుకోమని చెప్తుంది. ఎందుకంటే అది కక్ష. అది కక్షను అది తీర్చుకుంటోంది మన పిల్లల మీద ఆవహించి. హ్మ్. అంతే. సో, ఒక అతి పెద్ద ఇవి సమస్యని ఇప్పుడు మా ముందు పెట్టారు పిల్లలనే సమస్యని. సో, డెఫినెట్‌గా మనం అతి త్వరలోనే పిల్లలకు సంబంధించి ఎపిసోడ్ చేద్దాం మేడం. థాంక్ యూ. చేద్దాం. థాంక్ యూ సో మచ్ థాంక్ యూ. అండి. అనిరుద్ధ థాంక్ యూ. మేడం. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ అండి. సో, చూసారు గదా! అనిరుద్ధ మేడం ఎలా చెప్పారో. సో, అమెరికాలో ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో జరగబోయే రిట్రీట్‌లో మీరు గనుక పాల్గొనాలంటే కనీసం 9 రోజుల కంటే ముందే రిజిస్టర్ జేసుకోవాలి. ఆ తర్వాత 9 రోజుల తర్వాత నన్ను ఇబ్బంది పెట్టినా, మేడంని ఇబ్బంది పెట్టినా ఏం జరగదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. సో, మళ్ళీ అమెరికాకెళ్ళలేని వాళ్ళ కోసం జూలై, ఆగస్ట్ నెలల్లో మేడం వస్తున్నారు ఇండియాకి. సో, అప్పుడైనా మీరు పాల్గొనవచ్చు. సో, థాంక్ యూ ఫ్రెండ్స్. ఇది ఇవాల్టి బిఎస్ టాక్ షో. నేను మీ బిఎస్ సైనింగ్ ఆఫ్.